వెల్కమ్ టు ఓపెన్ టాక్ షో హెచ్ఎం డిజిటల్. ఎప్పట్లాగానే ఏరి కోరి మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. మనందరి కోసం. ఆయన రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వీటన్నిటికంటే ముందు ఒక మంచి మనసున్న మనిషి. ఆయన సినిమాలు మనకు ఒక చిరు సందేశాన్ని ఇస్తాయి, అలాగే ఆలోచింపజేస్తాయి. ఆయన తీసిన హీరో అనే చిన్నపిల్లల సినిమా ఇప్పటికీ ఏదో ఒక వేదిక పైన ప్లే అవుతూనే ఉంటుంది. ఆయన సినిమా తీస్తే మెసేజ్తో పాటు అవార్డ్ పక్కా రావాల్సిందే. ఆయన మరెవరో కాదండి, మన కామన్ కథల్ని మనసు పెట్టి తెరకెక్కించే మన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. సమ్మర్ రాగానే మీరు చాలా సినిమాలు చూసేవాళ్ళంట. రోజుకి ఎన్ని సినిమాలు చూస్తారు సార్ మీరు? సో రోజుకి మ్యాక్సిమం అప్పుడు 5 షోలు ఉండేవి. నేను 4 షోలు మాత్రమే చూడగలిగేవాడిని. మాత్రమే అంటున్నారా సార్? 4 షోలు అంటే గంగపుత్రులు సినిమా చేసేటప్పుడు స్క్రిప్ట్ మీరు అప్పటికప్పుడే రాసుకునే వాళ్ళంట. ఎందుకలా? షూట్కి వెళ్ళబోయే ముందు రోజు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాన్ని ఎక్కడో మిస్ చేసేసింది. సార్, మీరు తీసిన రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి సికింద్రాబాద్లో ఒక కిడ్నాప్ కేసు కూడా జరిగింది. సో పోలీసులు అడిగినప్పుడు మీ సినిమాని చూసే ఇన్స్పైర్ అయ్యారని నిందితుడు చెప్పడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక ముగ్గురు కుర్రాళ్ళు అనుకుంటాను ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి. సార్, మీరు తీసిన ఫస్ట్ సినిమా సైలెన్స్ ప్లీజ్, అది బస్సులో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా మీరు సినిమా డైరెక్ట్ చేశారని తెలిసింది. అది నిజమేనా సార్? సో యాక్చువల్లీ సైలెన్స్ ప్లీజ్ అనే సినిమా నన్ను నేను టెస్ట్ చేసుకోవడం కోసం తీసిన ఒక సినిమా. సైలెన్స్ ప్లీజ్ అనేది అంతే సైలెంట్గా వెళ్ళిపోయింది. సార్, మీరు ఏర్పాటు చేసిన శ్రావ్య బ్యానర్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు? శ్రావ్య ఫిల్మ్స్ మీద ఆల్మోస్ట్ 17 ఫిల్మ్స్ వరకు చేశాను. కనీసం ఒక థియేటర్లో అయినా సినిమా రిలీజ్ చేయాలి అన్న ఒక గోల్ తోటి నేను స్టార్ట్ చేశాను. అలాగే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు 10 సినిమాలు కనీసం తీయాలన్న టార్గెట్తో వచ్చారు కదా, దాని వెనక రీజన్ ఏంటి సార్? కనీసం 10 సినిమాలు తీస్తే ఒక సినిమా అన్న ఆడుతుంది అన్న ఫీలింగ్. సార్, మీరు తీసిన సెకండ్ సినిమాకే హీరోకు మీకు అవార్డు వచ్చింది కదా, అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు అవార్డు వచ్చినప్పుడు? ఐ మిస్ దట్ బ్లాక్. నేను ఇంకా చిల్డ్రన్ ఫిల్మ్స్ ఇంకా ఎక్కువ చేస్తుంటే బాగుండేదేమో. సార్, మీకు రామానాయుడు గారితో వర్క్ చేసే అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్? సో రామానాయుడు గారితో నా అసోసియేషన్ ద డే నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు ఒక జర్నలిస్ట్గా నేను చేసే ఎంక్వైరీ ప్రాసెస్లో సార్, అత్తారింటికి దారేది సినిమా కారణంగా మీ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఒకటి పోస్ట్పోన్ అయింది కదా, సో దీనివల్ల హిట్ ఫ్లాప్ అయినా ఇంపాక్ట్ అయింది అనుకుంటున్నారా? సో పోస్ట్పోన్మెంట్ అన్నది ఒక ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ జరిగిందన్నమాట. ప్రతి ఒక్క సినిమాకి ఒక మెసేజ్ అనేది మీరు ఇస్తారు కదా. ఐ డోంట్ సే మెసేజ్, బట్ అట్లీస్ట్ ఒక టాపిక్. కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని కూడా నేను టచ్ చేశాను, క్రిటిసిజము పొందాను. నమస్తే సార్, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. సో ముందుగా మీ సినిమా ప్రపంచంలోకి వెళ్ళే ముందు మీ కుటుంబం గురించి అండ్ మీ బాల్యం గురించి తెలుసుకుందాం. నా నేటివ్ ప్లేస్ నెల్లూరు, కానీ చదువుకున్నదంతా ఎక్కువ ఉత్తరాంధ్రలో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలో. నాన్నగారు ఉద్యోగరీత్యా అక్కడ పనిచేయటం వలన నేను అక్కడే చదువుకోవడం జరిగింది. మదర్ ఇస్ అ హౌస్ వైఫ్ అండ్ నాన్నగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఇంటర్మీడియట్ వరకు నేను సోంపేటలో చదువుకున్నాను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో అక్కడే నా ఫార్మేషన్ డేస్ అంటాం కదా, నా ఆలోచనలు కానీ నా స్నేహితులు కానీ నా బాల్యం అంతా అక్కడే గడిచింది ఒక రకంగా. సో ఉత్తరాంధ్రతో నేను బాగా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నా చాలా సినిమాలు కూడా ఆ నేపథ్యం తీసుకోవటం, ఎస్పెషల్లీ గంగపుత్రులు లాంటి సినిమా జరిగింది. తర్వాత నేను చదువు కోసం ఇంజనీరింగ్ చేయటం కోసం చెన్నై వెళ్ళాను. సో చెన్నైలో ఇంజనీరింగ్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్. సో అక్కడ ఉన్న మిత్రులు ఈరోజు కూడా నా ఫ్రెండ్సే, ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అందరూ కూడా. నన్ను ఏరా అని పిలిచే స్నేహితుల్ని నేను సంపాదించుకుంది అక్కడ. అండ్ ఐ ఫీల్ యంగ్ వెన్ ఎవర్
ఐఎమ్ విత్ మై యూ ఫ్రెండ్స్. స్టిల్ యూ లుక్ యంగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నేను ఒక అకాడమీ స్టార్ట్ చేశాను నా 20 years ఏజ్లోనే. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి, నేను ఒక నాన్నగారు లాగే ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండాలి అనే ఇంటెన్షన్తో బ్రైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నేను సోంపేటలోనే స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ క్లాసెస్ అవి చెప్పేవాడిని. తర్వాత వైజాగ్లో మెరిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఫస్ట్ బంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ జూనియర్ కాలేజెస్కి ప్రైవేట్ పర్మిషన్స్ వస్తున్న రోజుల్లో నేను స్టార్ట్ చేశాను ఆ అకాడమీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1990. సో ఆ తర్వాత నేను ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాను ఫర్ మై ఎడ్యుకేషన్ అగైన్ టు పర్స్యూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం. ఐ వాజ్ దేర్ ఫర్ 4.5 years ఢిల్లీలో. అక్కడే నేను ఒక పబ్లికేషన్ స్టార్ట్ చేశాను అండ్ ఐ బికమ్ ఏ జర్నలిస్ట్. సో సివిల్స్ లైన్ నుంచి నేను జర్నలిజంలోకి వచ్చి దెన్ ఐ కేమ్ బ్యాక్ అగైన్ టు విశాఖపట్నం టు స్టార్ట్ ఒక మంత్లీ మ్యాగజైన్ అండ్ అలాగే ఒక డైలీ న్యూస్ పేపర్ రన్ చేసేవాడిని, కోకిల అనే మ్యాగజైన్ అండ్ సిటీ రౌండప్ అనే డైలీ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి ఆ డైలీ నుంచి ఓకే ఐ థాట్ ఐ గాట్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్, ఒక సోషల్ ఇష్యూస్ పట్ల ఒక అవగాహన ఏర్పరచుకున్నాను అనే ఒక నమ్మకం కలిగాక ఒక లార్జర్ ఆడియన్స్తో డిస్కస్ చేయడానికి సినిమా అనేది ఒక పవర్ఫుల్ మాధ్యమం కాబట్టి దాన్ని పర్స్యూ చేయడం కోసం నేను హైదరాబాద్లో ఇన్ ద ఇయర్ 2000 నేను రావడం జరిగింది. అండ్ ఫ్రమ్ దేర్ ఐఎమ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫిల్మ్స్ ఈ రోజు వరకు. సార్ మీరు మెకానికల్ ఇంజనీర్ చేశారు, మళ్ళీ జర్నలిస్ట్గా చేశారు, తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సార్? మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అందరి తెలుగు కుర్రాళ్ళలాగే నాకు సినిమా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఒక కథని కమ్యూనికేట్ చేయాలన్నా, ఒక విషయాన్ని చెప్పాలన్నా సినిమా అనేది ఒక ఎఫెక్టివ్ మీడియం అని నాకు అనిపించింది. సో నేను టీచింగ్ సైడ్లో ఉన్నా లేకపోతే ఒక జర్నలిస్ట్గా ఉన్నా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని 10 మందితో పంచుకోవాలి అనే ఆలోచన ఇవన్నీ కూడా. అది లార్జర్ ఆడియన్స్తో చెప్పడం కోసం సినిమాని మించిన, విజువల్ మీడియాని మించిన ఒక మీడియం లేదు. సో అందుకోసమే నేను సినిమాకి రావటం జరిగింది. ఇట్స్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్. యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఎన్నో సోషల్ ఇష్యూస్ని స్పృశించి ఉండటం వల్ల సో వీటిని సినిమాటిక్గా విత్ ఫిక్షన్ యాడ్ చేసి చెప్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అనిపించింది. ఇప్పుడు న్యూస్లో డీల్ చేసేవే మ్యాక్సిమం నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ కూడా. బట్ కానీ న్యూస్లో మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఏం జరిగిందో చెప్పి ఊరుకుంటాం తప్ప, సినిమా అన్నప్పుడు ఏంటంటే మనం దానికి ఒక ఫిక్షన్ యాడ్ చేసి ఎమోషన్స్ని యాడ్ చేసి సో ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం కొంచెం హెల్ప్ చేయగలమేమో అన్న ఒక థాట్ నన్ను ఇన్స్పైర్ చేసింది ఇండస్ట్రీకి రావడానికి. అండ్ ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్, నేను ఈ రోజుకి కూడా నన్ను నేను జర్నలిస్ట్గానే భావిస్తాను. బట్ నా మాధ్యమం సినిమాగా మార్చుకున్నాను, అంతే తేడా. సమ్మర్ రాగానే మీరు చాలా సినిమాలు చూసేవాళ్ళంటే రోజుకి ఎన్ని సినిమాలు చూస్తారు సార్ మీరు? సో రోజుకి మ్యాక్సిమం అప్పుడు 5 షోలు ఉండేవి, నేను 4 షోలు మాత్రమే చూడగలిగేవాడిని. మాత్రమే అంటున్నారా సార్ 4 షోలు అంటే? సో రీజన్ ఏంటంటే నేను సోంపేటలో చదువుకున్నాను. సోంపేటలో ఒక 2 థియేటర్స్ ఉండేవి. సో వారానికి ఒక సినిమా రిలీజ్ అయ్యేది. ఆ సినిమాని నేను అవసరమైతే 7 సార్లు చూసేవాడిని మ్యాక్సిమం, అంతకంటే అవకాశం ఉండేది కాదు కాబట్టి. అండ్ తర్వాత నేను నెల్లూరుకి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ మెనీ థియేటర్స్ నెల్లూరులో. సో చాలా సినిమాలు నాకుండే, కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఆ సమ్మర్లో. అంటే ఆ టైం చాలా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేవి. అక్కడ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కూడా వచ్చేవి, హిందీ ఫిల్మ్స్ కూడా వచ్చేవి. ఫర్ మీ లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద బ్యారియర్ ఏ రోజు కాలేదు. సో ఒక సినిమాని చూడడం, ఒక విజువల్ మీడియంలో ఉండే బ్యూటీని ఆస్వాదించడం అనే ఆ మ్యాజిక్ని ప్రతిరోజు నేను ఇష్టపడుతూ చూడడానికి ఉండే అవకాశాలు చూసేవాడిని. సో ఆల్మోస్ట్ 4 ఫిల్మ్స్ a day చొప్పున నేను ఆ 30 రోజులు, 4 రోజులు ఉంటే నేను అన్ని రోజులు కూడా అన్ని సినిమాలు చూసేవాడిని. ఓ మై గాడ్. సో ఇక్కడే తెలిసిపోతుంది సినిమాలంటే మీకు ఎంత ప్యాషనో, ఎంత పిచ్చి అనేది. సో ఫస్ట్ టైం సైలెన్స్ ప్లీజ్ అనే సినిమా ఒక డిఫరెంట్ కథనంతోనే మీరు ముందుకు తీసుకొచ్చారు ప్రేక్షకుల ముందుకి. సో ఆ సినిమా గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ సైలెన్స్ ప్లీజ్ గురించి? సో యాక్చువల్లీ సైలెన్స్ ప్లీజ్ అనే సినిమా నన్ను నేను టెస్ట్ చేసుకోవడం కోసం తీసిన ఒక సినిమా. నాకు తెలీదు, నాకు సినిమా అంటే ఎలాగా ఏమిటి అని నేను ఒక రెగ్యులర్ రూట్లో రాలేదు. నేను ఎక్కడ అసిస్టెంట్గా చేసే అవకాశం నాకు దొరకలేదు ఇన్ ద సెన్స్ నేను వచ్చేసరికి ఇండస్ట్రీకి వచ్చేసరికి అట్ ద ఏజ్ ఆఫ్ 30. ఐ థాట్ ఆ టైంలో మళ్ళీ ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేసి ఆ రెగ్యులర్ రూట్లో వెళ్ళటం నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఐ వాంటెడ్ టు డూ, కొంచెం రెస్ట్లెస్గా ఉంటాను, తొందరగా ఏదో చేసేయాలి అన్న దాంట్లో. అండ్ యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఇండస్ట్రీ గురించి ఎంక్వైరీ చేసి ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి నా రీసెర్చ్ నేను చేసి, అలాగే ఎఫ్టీఐకి వెళ్ళి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ కొన్ని బుక్స్ అన్నింటినీ కూడా రిఫర్ చేసిన తర్వాత థియరాటికల్లీ ఐ ఫెల్ట్ దట్ ఐ నో సినిమా. లక్కీగా నాకు కొంతమంది మంచి టెక్నీషియన్స్ నాకు తోడవటం,
రాజేంద్ర ప్రసాద్ అనే కెమెరామ్యాన్ గారు కానీ, గుహ అనే ఎడిటర్ కానీ, వీళ్ళందరూ FTI పాస్అవుట్స్. వాళ్ళందరూ సపోర్ట్ నాకు ఉండడంతో ఐ డిసైడెడ్ టు మేక్ ఎ ఫిల్మ్. సో ఏదో ఒక సినిమా చేయాలి, ఎలాగో ఒకలాగా నాకు తెలిసిన ఒక కథ చెప్పాలి అనుకుంటున్నప్పుడు వైజాగ్లో నేను చూసిన ఒక డెఫ్ అండ్ మ్యూట్ స్కూల్ పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఎంత బ్యూటిఫుల్గా కాన్వర్జేషన్ చేసుకుంటున్నారు, కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అన్నది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, మాట్లాడాలి, లేకపోతే తన మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి చెప్పుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లాంగ్వేజ్. సో అందుకని ఒక ప్రేమకు భాష అక్కర్లేదు అని లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్, డజంట్ లీడ్ ఎనీ లాంగ్వేజ్. సో అనే ఒక క్యాప్షన్ తోటే నేను సైలెన్స్ ప్లీజ్ అనే ఒక ఫిల్మ్ని ఒక డెఫ్ అండ్ మ్యూట్ అమ్మాయి అబ్బాయి మధ్యన ఒక ప్రేమ కథగా సినిమా నేను చెప్పడం కోసం చేశాను. ఇట్ వాజ్ అ సైలెంట్ ఫిల్మ్. సో మనం ప్రతి సినిమాని కూడా రెగ్యులర్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో డెఫ్ అండ్ మ్యూట్ వాళ్ళని చూపెడతాం, కానీ ఇక్కడ డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్లో సినిమాని చూపించడం వలన సినిమా అంతా సైలెంట్గా ఉంటుంది. సో దాట్స్ ద రీజన్ సైలెన్స్ ప్లీజ్ అనే ఫిల్మ్ పెట్టాను నేను. చాలా ఆడియన్స్ నుంచి అప్లాజెస్ కానివ్వండి, లేదంటే మంచి అప్రిసియేషన్ వచ్చింది మీకు ఈ సినిమాకి గాను. అండ్ అలాగే నాకు అంత రెస్పాన్స్ ఏం రాలేదు యాక్చువల్లీ. చాలామందికి ఆ సినిమా వచ్చిన విషయం కూడా తెలియదు. సైలెన్స్ ప్లీజ్ అనేది అంతే సైలెంట్గా వెళ్ళిపోయింది. నేను ఒకటే ప్రింట్తో నేనే రిలీజ్ చేసుకుంటూ ప్రతి థియేటర్కి వెళ్తూ ఒక ప్రింట్ తోటే నేను అన్ని థియేటర్స్కి వెళ్ళటం వలన ఆ స్ట్రగుల్ వలన ఐ అండర్స్టూడ్ ఒక ఎగ్జిబిటర్ ఎలా ఉంటాడు, ఒక ఎగ్జిబిటర్ని ఎలా కన్విన్స్ చేయాలి అనే ఒక బేసిక్స్ నుంచి కూడా నేను ఇప్పుడు చాలా ఎవరైనా కొత్తగా ఫిల్మ్ మేకర్స్కి వచ్చేటప్పుడు కూడా నేను చెప్పేది అదే, ఒక ఫస్ట్ ఫిల్మ్ తోటే మనం ఇండస్ట్రీ హిట్ కొట్టాలి, డెఫినెట్లీ ఆ అంబిషన్ ఉండటం మంచిదే, కానీ బట్ రియలిస్టిక్గా ఉంటే ఓకే మన కథని ఒక ప్రపంచానికి చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేయాలి. ఫెయిల్యూర్ అనేది ఇక్కడ 90% సహజం, 10% సక్సెస్ తప్ప 90% ఫెయిల్యూర్ అనేది ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే ఇండస్ట్రీకి రావాలి అనేది నా థియరీ. దాని మీదే నేను వచ్చాను తప్ప నా ఫస్ట్ ఫిల్మ్ తోటి నేను పెద్ద మార్క్ ఏం క్రియేట్ చేయలేకపోయినా ఐ నో దట్. బట్ అట్లీస్ట్ నాకు చుట్టుపక్కల ఉన్న నా వెల్ విషర్స్ అందరినీ అడిగాను, నేను చెప్పిన కథ మీకు అర్థమైందా అన్నది. నాకు ఈరోజు కూడా నేను ఎప్పుడన్నా ఎవరినైనా నా వెల్ విషర్ని అడిగేది నేను చెప్పాలనుకున్నది నీకు అర్థమైందా అన్నది మాత్రమే క్వశ్చన్. ఇది బాగుందా లేదా నేను ఏ రోజు ఎవరిని ఏది అడగను, ఎందుకంటే మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది మీ పర్స్పెక్టివ్. కానీ నేను చెప్పింది మీకు అర్థం కావటం, మీకు అదే విషయం తెలియటం అన్నది ఇంపార్టెంట్. నేను చెప్పింది మీకు అర్థమై మీకు నచ్చలేదు అనుకోండి, స్టిల్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పాలనుకున్నది నేను చెప్పగలిగాను అన్నది. అందరూ సినిమా ఇండస్ట్రీకి రావాలంటే హీరోగానో, లేదంటే డైరెక్టర్గానో, రైటర్గానో, ప్రొడ్యూసర్గానో, సింగర్గానో అలా ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పార్క్ క్రియేట్ చేద్దామని వస్తారు. మరి మీరేంటి సార్ డైరెక్టర్గా అండ్ అలాగే రైటర్గా అలాగే ప్రొడ్యూసర్గా మూడిట్లో ప్రూవ్ చేసుకున్నారు? అసలు మీరు ఏం అవుదామని వచ్చారు, ఏం చేశారు? నా బేసిక్ ఐడియా సినిమా అంటే నా మనసులో ఉన్న ఒక కథని నేను చెప్పాలి. సో ఒక రకంగా అది డైరెక్టర్ పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్టోరీ రైటర్ అయి ఉండొచ్చు. నాకు ఈ డిఫరెన్సెస్ ఏమీ తెలియదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగు నా దృష్టిలో నేను అనుకున్నది ఇది, అది నేను మీకు చెప్పాలి. సో దానికోసం ఈ మీడియంని నేను యూజ్ చేసుకోవాలి. నేను డైరెక్టర్ అవ్వాలి అన్నది నా కోరిక తప్ప నాకు ఎవరు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు? నోబడీ విల్ గివ్, బికాస్ నేనంటే ఎవరికి తెలియదు. నా మీద ఒకరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? సో కాబట్టి నా మీద నేనే రిస్క్ తీసుకోవాలి అని డెసిషన్ తీసుకొని నేను చేద్దాం అనుకుంటున్న టైంలో నా మిత్రుడు ఎక్కలి రవీంద్రబాబు అని, ఈస్ నో మోర్, వాడు నా క్లాస్మేట్, వాడు నా రూమ్మేట్ ఇంజనీరింగ్లో చెన్నైలో. సో నేను ఇలా ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను రా అన్నప్పుడు వాడు ఆ టైంకి యూఎస్ నుంచి వచ్చాడు. మరి నేను కూడా జాయిన్ అవుతాను నీతో, లెటస్ మేక్ టుగెదర్. నేను వాడికి క్లియర్గా చెప్పాను, అరే నాకేం తెలీదు, నేను ఏదో చేస్తున్నా, అది ఏమవుతుందో నాకు తెలియదు, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లెటస్ ట్రావెల్ అని. అప్పుడు నేను స్టార్ట్ చేసిన శ్రావ్య ఫిల్మ్స్ అప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. వాడు చెప్పాడు ఓకే లెటస్ ట్రావెల్ రా అని. హీ ట్రస్టెడ్ మీ, వీడేదో చెప్తాడు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా రూమ్మేట్ కాబట్టి వాడికి తెలుసు వీడు ఏదో చెప్పాలనుకున్నాడు చెప్తాడు, మహా అయితే ఏమవుతుంది ఫ్లాప్ అవుతుంది, అంతే కదా. సో అది ముందే నేను చెప్పాను. సో ఆ ప్రిపరేషన్ తోటే మేము ఆ ఫిల్మ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ అది ఒక ఎక్స్పీరియన్స్గా ఒక ఫిల్మ్ నేను చేయటం, రిలీజ్ చేయటం, నేను ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యానో ఆ పిల్లలందరికీ ఫ్రీగా చూపించాలి, కనీసం ఒక థియేటర్లో అయినా సినిమా రిలీజ్ చేయాలి అన్న ఒక గోల్ తోటి నేను స్టార్ట్ చేశాను. అలాగే ఆగస్ట్ 15th, 2021 ఐ రిలీజ్ దట్ ఫిల్మ్. ఆ పిల్లలందరికీ కూడా నేను ఫ్రీగా ఆ సినిమాని వైజాగ్ సంగీత్ థియేటర్లో రిలీజ్ అయింది. అందరికీ కూడా నేను ఫ్రీగా సినిమా చూపించాను.
ఒక 1 వీక్ సినిమాని ఆడించాను. నాకు తెలిసిన వైజాగ్లో ఉండే ఫ్రెండ్స్ అందరికీ సినిమా చూపించి లైక్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సార్ మీరు ఏర్పాటు చేసిన శ్రావ్య బ్యానర్లో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు? శ్రావ్య ఫిల్మ్స్ మీద ఆల్మోస్ట్ 17 ఫిల్మ్స్ వరకు చేశాను. అన్ని అవార్డ్ విన్నింగ్ మూవీస్? అన్నీ కాదు, కొన్ని సినిమాలకి అవార్డ్స్ వచ్చాయి, కొన్ని సినిమాలకి అప్రిసియేషన్ వచ్చింది, కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. సో ఐ ఫేస్డ్ ఫ్లాప్స్ ఆల్సో అండ్ ఎవ్రీథింగ్. సో లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్ అంటే, బట్ ప్రతిసారి కూడా ఏదో ఒక టాపిక్ చెప్పాలి అన్న ఇంటెన్షన్తోనే నా బ్యానర్లో ప్రతి ఒక్క సినిమాకి ఒక మెసేజ్ అనేది మీరు ఇస్తారు కదా? ఐ డోంట్ సే మెసేజ్, బట్ అట్లీస్ట్ ఒక టాపిక్, ఏదో ఒక టాపిక్ గురించి ఒక డిస్కస్ చేయాలి. ఏదో ఊరికే నేను ఒక మంచి కథ రాసుకున్నానండి, ఈ కథ ఏదో చెప్దాం, ఒక లవ్ స్టోరీ చెప్దాం అన్నదేమీ కాకుండా ఒక సమస్య గురించి కానీ లేకపోతే ఒక ఇష్యూ గురించి, ఒక గల్ఫ్ అనే ఒక సినిమా, ఒక గల్ఫ్లోకి వెళ్ళి కష్టాలు పడుతున్నా లేకపోతే వాళ్ళ జీవితం సాగిస్తున్న ఎంతోమంది ఆల్మోస్ట్ 25 lakh తెలుగు పీపుల్ గల్ఫ్లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా వాళ్ళు చాకరీ చేసి అక్కడ నుంచి వేలాది కోట్లు ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. బట్ మెయిన్ స్ట్రీమ్ సినిమా వాళ్ళ గురించి ఒక్కరి గురించి కూడా మాట్లాడట్లేదు. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐల గురించి, లండన్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఒక గల్ఫ్ నుంచి వచ్చిన ఒక కార్మికుడి గురించి మాట్లాడడానికి మెయిన్ స్ట్రీమ్ సినిమా ముందుకు రాలేదు. నాకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి సినిమాలో సెలబ్రేట్ చేయాలి, ఆన్ వెండితెర మీద కూడా వాళ్ళ కథ చెప్పాలి అనే ఒక ప్రయత్నం. సో ఇలాంటివి నేను చేశాను. అలాగే ఒక గంగపుత్రుడు సినిమా గురించి కానివ్వండి, ఇన్ని వందల కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉన్న మన స్టేట్లో ఆ గంగపుత్రుడి గురించి టచ్ చేసి వాళ్ళ సమస్యల గురించి స్పృశించిన సినిమా లేకపోవటం, కేవలం ఒక మిడిల్ క్లాసో లేకపోతే ఈ బస్ స్టాండ్లో జరిగే లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా జీవితాల్లో చాలా పార్శ్వాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా టచ్ చేసే అవకాశం సినిమా మాధ్యమం ద్వారా మనం తీసుకోవాలి అని. అంటే ఇంతకుముందు 10 ఎగ్జాంపుల్స్ లేకపోవచ్చు, ఇలాంటి సినిమా తీస్తే ఆడుతుందండి అందుకని తీయండి అన్నట్టు కాకుండా ఏవైనా కొన్ని కొత్త టాపిక్స్, ఎవరు స్పృశించని టాపిక్స్ కానీ ఏదైనా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్స్ చేసే ప్రయత్నంలో కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని కూడా నేను టచ్ చేశాను, క్రిటిసిజము పొందాను అండ్ అప్రిషియేట్ చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేశారు. బట్ మై ఐడియా యాజ్ అ మేకర్ టు మేక్ ఫిల్మ్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్, దట్స్ ఇట్ అండ్ ఐ హ్యావ్ డన్ ఇట్. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు 10 సినిమాలు కనీసం తీయాలన్న టార్గెట్తో వచ్చారు కదా, ఆ టార్గెట్ ఏం సార్? దేనికి అనుకున్నారు మీరు? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, మీకు చెప్పాను కదా, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది మాకు ఇంటర్మీడియట్లోనే వస్తుంది, ఇప్పుడు కూడా ఉంది అది. సో ఈ ఇండస్ట్రీలో ఉండే ప్రాబబిలిటీ ఏమిటంటే 90% ఫ్లాప్లు, 10% మాత్రమే సక్సెస్. కనీసం 10 సినిమాలు తీస్తే ఒక సినిమా అన్న ఆడుతుంది అన్న ఫీలింగ్తో నేను నా ఫ్రెండ్స్కి చెప్పిన టార్గెట్ అది. అరే ఇండస్ట్రీలో కనీసం 10 సినిమాలు తీయాలి, తీస్తే ఒకటన్నా ఆడుద్ది. 10 సినిమాలు తీసిన తర్వాత ఒకటి కూడా ఆడకపోతే నేను కనీసం ఈ ప్రాబబిలిటీ థియరీకి కూడా సరిపోను కాబట్టి ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ అనుకుంటా. ఒక్క సినిమా తీసి అది ఆడలేదు కాబట్టి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోవడం అన్నది వద్దు, కనీసం 10 సినిమాలు తీద్దాం. 10 ఆడకపోతే దెన్ ఐ విల్ డిసైడ్ దట్ ఐఎమ్ నాట్ ఎ ఫిల్మ్ మేకర్. ఓకే, అప్పటి వరకు నేను చేస్తూ ఉంటాను. ఏదన్నా గ్యాంబ్లింగ్ ఆడినా ఏం చేసినా కానీ యూ నీడ్ టు హ్యావ్ మోర్ స్ట్రైక్స్, అప్పుడే మీరు కనీసం ఆ బాల్ తగులుతుందేమో అని. ఈ ఇండస్ట్రీ తాలూకా యావరేజ్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. సో బట్ అందరూ నా ఫ్రెండ్స్లో కొంతమంది సరదాగా తీసుకున్నారు, కొంతమంది నవ్వారు, కొంతమంది జోక్ చేశారు, అరే నువ్వు మొదటి సినిమా తీరా చాలు తర్వాత చూద్దాంలే అని. బట్ ఇట్ వాజ్ మై స్పిరిట్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆ స్పిరిట్ తోటే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. కనీసం 10 ట్రై చేద్దాం, కనీసం ఒకటన్నా మనం బుల్సై కొడతాం అనే ఒక ఫీలింగ్తో. లక్కీగా సెకండ్ ఫిల్మ్కే హీరో అనే ఫిల్మ్కే వి గాట్ 3 అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ వచ్చాయి హీరో అనే ఫిల్మ్కి. అండ్ దానికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దొరికారు. తర్వాత 1-2 సినిమాలు మిస్ఫైర్ అయ్యాయి యాజ్ ఐ టోల్డ్ యూ. ఒక బయట ప్రొడక్షన్ చేశాను, మేఘం అనే ఒక కమర్షియల్ సినిమా చేశాను. సో దట్ డిడ్ అన్ యావరేజ్. సో కమర్షియల్లీ హిట్ కాదు కానీ బట్ ఇట్ డిడ్ ఇట్స్ వర్క్. సొంత ఊరు సినిమా చేశాను, ఇట్స్ అరౌండ్ 6th ఫిల్మ్ ఆర్ సంథింగ్. ఇట్ గాట్ బెస్ట్ ఫిల్మ్ వచ్చింది, అలాగే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు, బెస్ట్ డైలాగ్ రైటింగ్, బెస్ట్ హీరోయిన్, ఒక 4 నంది అవార్డ్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళింది. గంగపుత్రుడు చేశాను, తర్వాత బెస్ట్ డైలాగ్ రైటర్గాను బెస్ట్ డైరెక్టర్గా నాకు నంది అవార్డ్స్ వచ్చాయి. సెకండ్ బెస్ట్ ఫిల్మ్ వచ్చింది, అది కూడా ఫెస్టివల్స్కి వెళ్ళింది. సో గాట్ గుడ్ నేమ్ ఫర్ దాట్. అంటే మన సినిమాలన్నిటికీ కూడా అట్లీస్ట్ రికగ్నిషన్, వీడు ఒకడు ఉన్నాడు, వీళ్ళు ఒక సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలు సొంత ఊరికి ఫస్ట్ టైం కమర్షియల్గా హౌస్ఫుల్ బోర్డు పెట్టడం కూడా జరిగింది. సో ఇట్ వాస్ హ్యాపెనింగ్, బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ హిట్. తర్వాత రొమాంటిక్ క్రైమ్ కదా అనేది నా 8th ఫిల్మ్. అండ్ 8th ఫిల్మ్ ఇట్ బికేమ్ ఏ కమర్షియల్లీ బిగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్.
శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద చేసిన ఫిల్మ్స్లో చిన్న సినిమాగా వచ్చి ఇట్ కలెక్టెడ్ హ్యూజ్ మనీ అండ్ 2012లో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్ హిట్స్ ఆఫ్ దట్ ఇయర్. దెన్ ఓకే అట్లీస్ట్ నేను ఈ కేటగిరీలో ఉన్నాను అన్నది నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కానీ లేకపోతే నా సర్కిల్కి ప్రూవ్ చేయడం కానీ జరిగింది. ఓకే ఐఎమ్ అన్ యావరేజ్ ఫిల్మ్ మేకర్. ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యావరేజ్ ఫిల్మ్ మేకర్ కానీ లేకపోతే యావరేజ్ రీడర్గా కానీ ఒక జర్నలిస్ట్గా నేను ఉన్నప్పుడు నేను ఒక రెగ్యులర్ ప్రేక్షకుడిగా ఉన్నంత వరకు నేను సినిమా చేయొచ్చు, ఒక రెగ్యులర్ రీడర్గా ఉన్నంత వరకు నేను జర్నలిస్ట్ని చేయొచ్చు. అంతకు మించి నేను ఎదిగిపోయాను అనుకున్న రోజు నేను ఇంకా ఆపేస్తే బెటర్. బట్ ఐ స్టిల్ థింక్ ఐఎమ్ ఎన్ ఆడియన్, జనరల్ ఒక రెగ్యులర్ ఆడియన్గా. సార్ మీ మాటలు విన్న తర్వాత నాకు ఇంకొక 3 క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. హీరో సినిమా గురించి మనం మాట్లాడుకుంటే చిన్న పిల్లల కాన్సెప్ట్తో తీసిన మూవీ సార్. అసలు ఏం ఇన్స్పిరేషన్తో తీశారు, మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు అసలు ఆ సినిమా తీయడానికి? సో బేసికలీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఈరోజు కూడా అనుకునేది ఏంటంటే చిన్నపిల్లల సినిమా అన్నది చాలా ఎఫెక్టివ్ సినిమా అని నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే అడల్ట్ మారడు. ఇప్పుడు నేనేదో మీకు మెసేజ్ ఇస్తే మీరు మారరు, కానీ చిన్నపిల్లలకు మారే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళది ఒక ఇంప్రెషనబుల్ ఏజ్. సో ప్రతి ఇండస్ట్రీ కూడా చిల్డ్రన్ ఫిల్మ్ మీద కొంత టైం కానీ ఫిల్మ్స్ కానీ ఇన్వెస్ట్ చేయాలి అనేది నా ఒపీనియన్. నేను బేసికలీ ఐ వాంట్ టు బీ అ చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్ టు బిగిన్ విత్. ఆ చిల్డ్రన్ ఫిల్మ్స్ చేయాలనే ప్యాషన్ ఎందుకు ఉందంటే మనం చెప్తే వింటారు వాళ్ళు, మిగతా ఎవరు వినరు. మీకు నచ్చింది నేను చెప్తే మీరు వింటారు తప్ప మీకు నచ్చంది నేను చెప్తే మాత్రం మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి చిల్డ్రన్ ఫిల్మ్ అనే ఎఫెక్టివ్నెస్ని నేను చూసుకొని చదువుకి అండ్ గేమ్స్కి ఒక బ్యాలెన్స్ ఉండాలి. పిల్లల్ని కేవలం ఈ చదువు అనే ట్రాప్లోకి నెట్టేసి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా లేకపోతే స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా చేయకూడదు అనే ఇంటెన్షన్ తోటి నేను ఆ ఫిల్మ్ని చేయటం జరిగింది. ఆ టైంకి లక్కీగా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వటం, అలాగే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ని ఇక్కడ కండక్ట్ చేయటం, అండ్ అలాగే నాకు అక్కినేని కుటుంబరావు గారు అనే ఒక పాపులర్ చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్, ఆయన పాత నగరంలో పసివాడు అనే సినిమా కానీ లేకపోతే భద్రం కొడుకు ఇలాంటి సినిమాలు తీసిన అతను సార్తో నేను ఇంటరాక్ట్ అవ్వటం, ఆ దీంట్లో నేను తీసిన ఫిల్మ్ ఈరోజు కూడా చిల్డ్రన్ స్కూల్స్లో వాటిల్లో ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఇన్స్పైర్ అయ్యి ఒక ఏదన్నా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని అనుకోవటం అన్నది ఇట్స్ రియల్లీ హార్టనింగ్ ఫీల్. ఆ తర్వాత నేను 2005లో ఛాన్స్ అనే ఇంకొక షార్ట్ డాక్యుమెంటరీ లాంటిది చేశాను. అది కూడా చిల్డ్రన్ బేస్ మీదే. అది కూడా చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్కి వెళ్ళింది. కైరో ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. దట్ వాజ్ మై చిల్డ్రన్ ఫిల్మ్స్ తోటి నాకున్నది. ఈరోజు కూడా స్టిల్ ఐ ఫీల్ ఐ మిస్ దట్ బ్లాక్. నేను ఇంకా చిల్డ్రన్ ఫిల్మ్స్ ఇంకా ఎక్కువ చేస్తుంటే బాగుండేదేమో, ఇంకా ఎక్కువ చెయ్యాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఎస్సీజెడ్ల మీద పోరాటం జరిగేటప్పుడు మీరు సొంతూరు అనే సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అంటే దాని యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు రిలీజ్ చేశారు, దాని గురించి చెప్తారా? ఎస్సీజెడ్లు అనే టాపిక్ ఒక ఊరు చచ్చిపోవటం అన్న ఒక టాపిక్ బేసికలీ నేను దాన్ని డీల్ చేయాలనుకున్నాం. నేను నా మిత్రుడు ఎల్బి శ్రీరామ్ గారు యూనో ఇట్స్ అ పాపులర్ రైటర్ అండ్ అన్ ఆర్టిస్ట్. నాకు మంచి మిత్రులు కూడా. సో మేమిద్దరం మా కొలాబ్లో ఒక మంచి సినిమా చేయాలి అనుకుంటున్న దాంట్లో చావు నడిపే జీవితం అనే ఒక నాటకం ఎల్బి శ్రీరామ్ గారు రాసిన ఒక నాటకంలో చావు మీద బతికే ఒక కాటికాపరి కథ దాని గురించి. అంటే ఒక మనిషి చనిపోతేనే తన జీవితం. అలాంటి ఒక వ్యక్తి తన ఊరు చనిపోతే ఎంత బాధపడతాడు అనేది ఒక టాపిక్గా తీసుకొని చెప్పడానికి చేసిన ప్రయత్నం సొంత ఊరు. సో ఒక ఊరు తాలూకా ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది. ఎందుకంటే మన అందరం కూడా వలసదారులమే. ఏ ఊర్లు మన రూట్స్ వదిలేసి పల్లెటూరులు వదిలేసి పట్టణాలకు వచ్చేసి ఒక ఎలియనేషన్ దాని గురించి మాట్లాడాలి అనేది ఒక థాట్. ఈరోజు కూడా మనం ఒక పండుగ వచ్చిందంటే హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే అందరూ తమ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. సొంత ఊరితో ఉండే అటాచ్మెంట్ కానీ అలాంటిది ఆ ఊరే లేకుండా పోతే, మనకంటూ మన రూట్సే లేకుండా పోతే అన్న ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసే ఒక ఎమోషనల్ పాయింట్ దానికి. అది దో ఇట్స్ అ వెరీ క్రిటికల్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని బెస్ట్ ఫిల్మ్గా స్టేట్ గవర్నమెంట్ గుర్తించి దానికి అవార్డు ఇవ్వటం అన్నది దట్స్ అ డెమోక్రటిక్ స్పిరిట్ చెప్పుకోవచ్చు దాన్ని. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ విత్ దాట్. అండ్ దాని ఇంపాక్ట్ చాలామంది మేధావులు చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో అది డిస్కషన్లోకి వెళ్ళటం కానీ ఈ టాపిక్ని కొంతమంది మేధావులను ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఇది కూడా ఒక భాగం అవ్వటం. అండ్ ఐ థింక్ ఇట్స్ అ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సినిమా. సార్ సొంతూరు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీది నెల్లూరేనా సార్? నెల్లూరులో ఏదైనా గ్రామమా?
నెల్లూరు పక్కన అలగానిపాడు అనే విలేజ్ అమ్మా. ఓకే, మరి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, వారు మీకు రిలేటివ్ అని విన్నాను. మీకు వారికి ఉన్న అనుబంధం ఎటువంటిది సార్? యా, పుచ్చలపల్లి సుందరయ్య గారు మా మదర్ సైడ్ రిలేటివ్ అవుతారు. మా మదర్ ఇంటి పేరు కూడా పుచ్చలపల్లి. సో మా తాతగారికి సుందరయ్య గారు మంచి మిత్రుడు. సుందరయ్య గారి ఆటోబయోగ్రఫీలో కూడా శంకరయ్య గురించి రాయటం జరిగింది. సో ఆ రకంగా, అండ్ అలాగే మా చిన్నాన్న వీళ్ళందరూ కూడా కమ్యూనిజం దీంట్లో ఉన్నవారు, కమ్యూనిస్ట్ నాయకులు. సో దట్ వే ఐఎమ్ అటాచ్డ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హీ ఈస్ ఫ్రమ్ దట్ విలేజ్ అండ్ నేను ఆ విలేజ్ నుంచి వచ్చాను అనే ఒక. సార్, మీకు రామానాయుడు గారితో వర్క్ చేసే అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్? సో రామానాయుడు గారితో నా అసోసియేషన్ ద డే నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు, ఒక జర్నలిస్ట్గా నేను చేసే ఎంక్వైరీ ప్రాసెస్లో ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నంలో నేను కలిసిన వ్యక్తుల్లో ఇండస్ట్రీ పెద్దల్లో రామానాయుడు గారు. రామానాయుడు గారు నేను కొత్తవాడిని అయినప్పటికీ కూడా నేను సార్ కలవాలి అనుకున్నప్పుడు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వటం, మాట్లాడడం, ఇలా సినిమా తీయాలనుకుంటున్నాను అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పిన మనిషి అతను. సో అలా 2000లో పరిచయం అయిన అదే రామానాయుడు గారిని 2008లో సొంత ఊరు సినిమా చూడడానికి ఇన్వైట్ చేయటం, చూసి ఆయన అప్రిషియేట్ చేయటం. నా రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా రిలీజ్ అయిన తర్వాత 50 రోజుల ఫంక్షన్కి సార్ని ఇన్వైట్ చేయటం, ఆ రోజు సార్ రావటం. తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రామానాయుడు గారు నా బ్యానర్లో ఒక సినిమా చేస్తావా సునీల్ అన్నారు. సార్ ఇట్స్ అన్ ఆనర్ అండి మీ నుంచి కాల్ రావటం అన్నదే అని. సో ఆ రకంగా జరిగిన సినిమా నేనేం చిన్నపిల్లనా అనే సినిమా. అది ఫస్ట్ టైం నేను బయట కథతో ఒక సినిమా చేయటం అన్నది ఆ బ్యానర్లోనే జరిగింది. బలభద్ర పాత్రని రమణి గారి స్టోరీని సార్ నాకు చెప్పారు, ఈ స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఫ్యామిలీ డ్రామా అంటే ఫైన్ సార్. సత్యానంద్ గారు మాటలు రాశారు, ఆ సినిమాని రిలీజ్ చేశాము. సో ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్. ఓకే, సో రామానాయుడు గారు వ్యక్తిగతంగా ఎలాంటి మనిషి సార్? మీతో ఎలా ఉండేవాళ్ళు? అదే చూడండి టెల్లింగ్, నా ఫస్ట్ నేను ఎవరో తెలియకుండానే పిలిచి నన్ను పలకరించి నన్ను బ్లెస్ చేసి పంపించిన మనిషి అతను. అంటే సినిమా అంటే ఎంత ప్యాషన్ అనే ఒక వ్యక్తుల్లో నేను చూశాను అంటే అది రామానాయుడు గారు అండ్ అలాగే ఎల్బి శ్రీరామ్ గారు. వీళ్ళిద్దరికీ సినిమా అంటే చాలా ప్యాషన్. నేను ఇద్దరితోనూ కూడా చెప్పాను, సార్ మీ ప్యాషన్లో కనీసం 50% ఉన్న వండర్స్ క్రియేట్ చేయొచ్చండి అని. అంత ప్యాషనేట్ అనమాట. దే ఆల్వేస్ టాక్ అబౌట్ సినిమా. నేను ఈ ఇండస్ట్రీ మనిషినే అని నాకు అనిపించింది ఫస్ట్ టైం ఆయన కలిసిన తర్వాత. సార్, అత్తారింటికి దారేది సినిమా కారణంగా మీ సినిమా ఒకటి పోస్ట్పోన్ చేసుకున్నారని తెలిసింది సార్, అసలు ఎందుకు? అత్తారింటికి దారేది అనేది ఒక ఇండస్ట్రీలో జరిగిన ఒక మిస్హ్యాప్ ఒక రకంగా. ఎందుకంటే అది లీక్ అవ్వడం వల్ల, పైరసీ అవ్వడం వల్ల సడన్గా వాళ్ళు రిలీజ్ చేయవలసిన పొజిషన్ వచ్చింది. అప్పటికే రామానాయుడు గారి సినిమా నేనేం చిన్నపిల్ల నా సినిమానే ఇట్ వాస్ స్లేటెడ్ ఫర్ అ డే. ఆ రిలీజ్ డేట్ ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్రెడీ మొత్తం ఫుల్ పబ్లిసిటీ జరిగిపోయింది. ఇట్ వాస్ మాసివ్ పబ్లిసిటీ చేశారు నాయుడు గారికి, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ సినిమా మీద. ఆల్మోస్ట్ 200 థియేటర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన టైంలో సడన్గా ఇది రావటం, న్యూస్ రావటం, లీక్ అయిందని తెలిసిన వెంటనే అత్తారింటికి దారేది మేకర్స్ ఆ డేట్కి రిలీజ్ చేయవలసిన పరిస్థితి. సో అది వాళ్ళు పెట్టడం వల్ల మన ఎఫెక్ట్ కాదు, వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చింది ఆ డేట్కి. ఎందుకంటే ఆ పైరసీ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ గ్యాప్ తీసుకోలేరు. ఇమీడియట్గా వేయాలి అనుకున్న తర్వాత సురేష్ బాబు గారు కూడా ఓకే, అలాంటప్పుడు ఆ సినిమాతో డైరెక్ట్గా మనం క్లాష్లో ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవాలి అనే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అప్పటికే నాయుడు గారు తిరుపతి వెళ్ళారు. ఆయన రెగ్యులర్గా పూజ చేయించి రిలీజ్కి రెడీ చేసుకునే టైంలో నేను యాక్చువల్లీ టౌన్లోనే ఉన్నాను. సో దట్ ప్రమోషన్ అంతా కూడా చేసే ఇంటెన్షన్తో నాయుడు గారు కాల్ చేశారు, ఏంటి సునీల్ ఇది పరిస్థితి, పోస్ట్పోన్ చేయమంటున్నారు, నేను ఇప్పుడు ఈరోజు వరకు ఏ సినిమా పోస్ట్పోన్ చేయలేదు, ఏం చేద్దాం, షాల్ వి గో హెడ్ ఆర్ పోస్ట్పోన్ అని. సార్ పోస్ట్పోన్ చేద్దాం, ఎందుకంటే సురేష్ బాబు గారు చెప్తున్నారు కదా మనకు థియేటర్స్ ప్రాబ్లం అయిపోతుంది అండ్ వీ కెనాట్ డైరెక్ట్లీ కాంపీట్ ఫేస్ టు ఫేస్ విత్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఒక స్టార్తో అలాంటి సినిమాతో చేయడం కరెక్ట్ కాదు. సో పోస్ట్పోన్మెంట్ అన్నది ఒక ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ జరిగిందనమాట. అంటే ఒక యాక్సిడెంట్స్ అంటాం కదా, అది మన చేతుల్లో లేకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్. సో తర్వాత ఒక 2 months పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. అది డెఫినెట్గా, ఎందుకంటే ఒక ఫుల్ పబ్లిసిటీ, ఫుల్ బ్లోన్ పబ్లిసిటీ, హోర్డింగ్స్తో సహా మొత్తం పెట్టించేసిన ఒక సినిమా
పోస్ట్పోన్ అయ్యేసరికి ఏంటంటే స్టేల్ అయిపోతుంది. చాలామందికి ఏంటంటే ఇది వచ్చేసింది కదా, ఇంతకుముందే చూసాం కదా అని ఒక 2 months అయ్యేసరికి ఆ స్టీమ్ ఏదైతే ఉంటుందో ప్రమోషన్ స్టీమ్ అంతా కూడా మిస్ అయింది. అండ్ రిలీజ్ చేసినప్పుడు దాని మీద ఎఫెక్ట్ పడింది. సో సెకండ్ టైం చేసేటప్పుడు అంత స్టీమ్లో ప్రమోషను చేసే అవకాశం లేదు, ఎందుకంటే వైబుల్ కూడా కాదు కాబట్టి. సో దానివలన సినిమా కొంత ఇంపాక్ట్. మీకు ఏమైనా అంటే ఇలా జరగడం వల్ల ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా సార్? అది మన చేతుల్లో ఏముందమ్మా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. మనం రావటమే పుట్టడమే యాక్సిడెంట్, వెళ్ళిపోవటం యాక్సిడెంట్. సినిమా ఏముంది, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, రైట్? అది మన చేతుల్లో ఉంటే మనం రిగ్రెట్ అవ్వాలి, అరే అలా చేయకుండా ఉంటే బాగుండేది. నోబడీ నోస్ ఇట్, ఇట్ హ్యాపెండ్. జీవితంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ గురించి మీ చేతుల్లో లేని దాని గురించి ఏ రోజు బాధపడద్దమ్మా. మీ చేతుల్లో ఏదన్నా ఉండి మీరు చేయగలిగితే కొట్లాడండి, ఫైట్ చేయండి, లాస్ట్ మినిట్ వరకు పోరాడండి. కానీ ఇలాంటి దాంట్లో ఏం చేస్తాం? సార్ మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చి మీకు సంతృప్తినిచ్చిన సినిమా ఏది సార్? కొన్ని సినిమాలు సక్సెస్ఫుల్ అవుతాయి, కొన్ని సినిమాలు మంచి పేరు తీసుకొస్తాయి, కొన్ని సినిమాలు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాయి, కొన్ని సినిమాలు ఫెయిల్యూర్స్ తీసుకొని వస్తాయి, లాసులు ఇస్తాయి. బట్ ఏదైనప్పటికీ కూడా నా బిడ్డ కొన్నిసార్లు నా ఇన్ఎఫిషియన్సీ వలన నేను కొన్నిటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయాను. అండ్ ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఒక కమర్షియల్ సినిమాకి ఆర్ట్ సినిమాకి ఉండాల్సిన ఒక బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ చేయడంలో నేను తడబాటు పడటం వలన ఫెయిల్ అయిన సినిమాలే. ఏదైనా సినిమాలు మీకు కాంట్రవర్షియల్గా నిలిచాయా సార్? రొమాంటిక్ క్రైమ్ కథని చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఎంత సీరియస్ అండ్ ఆర్ట్ సినిమాలు తీసే వ్యక్తి సడన్గా కమర్షియాలిటీ కోసం ఒక యూత్ఫుల్ సినిమా తీసాడేమిటి, అందులో కొంత ఎలిమెంట్ ఆఫ్ బోల్డ్నెస్ని, కొంతమంది దాన్ని వల్గారిటీగా కూడా కన్సిడర్ చేసి ఉండొచ్చు. బట్ నా దృష్టిలో నేను ప్రతిదాన్ని కూడా ఒక ఈక్వల్ సిన్సియారిటీతోనే అటెంప్ట్ చేశానని. బట్ సక్సెస్ కోసం నేను ఈరోజు డిస్పరేట్ అయ్యే సినిమా చేయలేదని నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్. సడన్గా ఈ సినిమా ఎంత కమర్షియల్గా అందుకోవటం ఏమిటి, ఇంతమంది సినిమా చూడటం ఏంటి, ఇది ఒక ఆర్టిస్టిక్ సినిమా అంటే కొంతమందే చూడాలి కదా అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి అది నచ్చకపోయి ఉండొచ్చు, రుచించకపోయి ఉండొచ్చు. బట్ మై అటెంప్ట్ వాజ్ సిన్సియర్. నేనైతే ఆనెస్ట్గానే ఆ ఫిల్మ్స్ని అటెంప్ట్ చేశాను. క్రిమినల్ ప్రేమ కథ అనే సినిమాకి పోస్టర్లను తగలబెట్టారు, చాలా దగ్గరలో ధర్నాలు చేశారు, అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. అండ్ అలాగే నేను రొమాంటిక్ క్రిమినల్స్లో డ్రగ్స్ గురించి డిస్కస్ చేశాను. నేను ఐ వాంటెడ్ టు అప్రోచ్ సినిమా విత్ వెరీ ఆనెస్ట్ హార్ట్. లైక్ భయపడుతూ ఏదో చేయాలి అనే ఆలోచన ఏం లేదు. నేను చెప్పాలనుకున్నది నేను బోల్డ్గా చెప్తాను. నేను ఒక డబుల్ మీనింగ్లు తాలూకా ముసుగు వేసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఐ విల్ టాక్ స్ట్రైట్. మన మనసులో ఏ ఫీలింగ్స్ ఉన్నా కానీ వాటిని చెప్పడం కోసం సభ్యత సంస్కారం అనేది డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. వాటి పరిధిలో ఉంటూనే మనం అనుకుంటున్న ఫీలింగ్స్ని మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి అని చెప్పి, చెత్తన కార్పెట్ కింద తోసేసి ఇల్లు నీట్గా ఉంది అని అబద్ధాలు చెప్పే పరిస్థితికి సమాజం దిగజారకూడదు అన్నది నా ఒపీనియన్. తప్పు ఉంది అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని క్లీన్ చేయడం కోసం సమాజం ముందుకు వస్తుంది తప్ప, తప్పే లేదు అని మనల్ని మనం మోసం చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్. అండ్ ఆ ఆస్పెక్ట్లో కొంతమంది నన్ను ఇంత బోల్డ్నెస్ అవసరమా, ఇంత ఓపెన్గా దీని గురించి డిస్కస్ చేయాలా మీరు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఇట్స్ మై స్టేట్మెంట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సార్ కమింగ్ బ్యాక్ టు యువర్ మూవీ, మీరు గంగపుత్రులు సినిమా తీశారు, దానికి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి, చాలా మంచి డైలాగ్స్ని ఇచ్చారు. అంటే ఈ సినిమాకి ఎందుకు సార్ మీరు ఫిషర్మ్యాన్ సొసైటీ నుంచి డైలాగ్స్ తీసుకున్నారు? బికాస్ బేసికలీ గంగపుత్రులు సినిమా సముద్రం మీద జీవించే వాళ్ళ కథ నేను తీసుకున్నప్పుడు వాటిని నేను ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ రాకూడదు, మనం ఏదో ఆఫీస్లో కూర్చొని రాసే మేధావితనం చూపించాల్సిన అవసరం ఏం లేదు, అది వాళ్ళ నుంచే తీసుకోవాలి, వాళ్ళ మాటలే అయి ఉండాలి, వాళ్ళ యాసలో ఉండాలి, వాళ్ళ భాషకు దగ్గరలో ఉండాలి అనడానికి ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా నేను వాళ్ళ నుంచి అడాప్ట్ చేసుకున్నారు సార్. సో ఆ అవార్డులో ఒక 80% క్రెడిట్ నేను డెఫినెట్గా వాళ్ళకే ఇస్తాను. అండ్ ఆ స్లాంగ్ని డబ్బింగ్లో చెప్పించడం కోసం సహకరించిన నా మిత్రుడు ఎఫ్ఎం బాబాయ్, అతను డబ్బింగ్ దగ్గరుండి ఆ స్లాంగ్కి దగ్గరలో చెప్పించిన ఎఫ్ఎం బాబాయ్ గారికి 10% క్రెడిట్ ఇచ్చి ఆ మిగిలిన 10% క్రెడిట్ నేను తీసుకుంటానని నేను ఆ రోజు చెప్పాను. ఓకే, ఏ డైలాగ్ అయినా కానీ మన సమాజం నుంచి ఏరుకున్నది, ఏ కథ అయినా కానీ 6 నెలలు వాళ్ళ కమ్యూనిటీ ఆ కాలనీస్లోనే నేను స్పెండ్ చేశాను. వాళ్ళ స్కూల్స్లో పాఠాలు చెప్పాను, ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను, ఆ కమ్యూనిటీతో నేను చాలా క్లోజ్గా వర్క్ చేశాను, వాళ్ళ సమస్యల గురించి రీసెర్చ్ చేశాను. ఇదంతా కూడా ఒక జర్నలిస్ట్గా నేను చేసిన జాబ్. ఓకే, మీకు ఛాలెంజింగ్ అనిపించిందా సార్? మీకు బీచ్ రోడ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా గొప్ప గ్లామరస్ దీంట్లో ఉంటుంది.
అంటే ఒక రోడ్డుకి అటువైపు ఉన్న బీచ్ రోడ్ అపార్ట్మెంట్స్లో ఉండే గ్లామర్ వేరు, ఒక రోడ్డుకి ఇటువైపు ఉన్న అదే జాలర్పేటలో ఉన్న వాళ్ళ జీవితాలు వేరు. ఒక రోడ్డు డివైడ్ చేస్తుంది 2 కొత్త ప్రపంచాలని. సో వీళ్ళ ప్రపంచానికి సంబంధించి ఒక ఏటీఎం లాంటి సముద్రం ఎదురుగా పెట్టుకొని ఎప్పుడు వెళ్తే అప్పుడు డబ్బులు తెచ్చుకోగలిగే ఏటీఎం, అంత ఏటీఎం లాంటి అమ్మ ఎదురుగా ఉండి కూడా వాళ్ళ ఆకలితో ఉండటం అన్నది ఒక పెద్ద పజిల్. డెవలప్మెంట్ అనే పేరుతోటి ఎలా మనం న్యాచురల్ రిసోర్సెస్ని కిల్ చేస్తున్నాం అని చెప్పే ఒక ప్రాసెస్లో ఒక ట్రియాలజీ అనుకోండి. సొంత ఊరు తర్వాత నేను గంగపుత్రుడు సినిమా తీశాను. ఊరు చచ్చిపోతుందని సొంత ఊరు సినిమా తీస్తే, నీరు చచ్చిపోతుందని నేను గంగపుత్రుడిని సినిమా తీస్తే, సమాజంలో విలువలు చచ్చిపోతున్నాయని నేను రొమాంటిక్ క్రైమ్ కథ తీశాను. సో ఈ 3 సినిమాలు 1 by 1 నేను తీసిన ఫిల్మ్స్. ఇట్స్ లైక్ ఎ ట్రయాలజీ ఫర్ మీ. సార్, గంగపుత్రులు సినిమాకి స్క్రిప్ట్ మీరు ఏ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడే రాసుకునే వాళ్ళంట, ఎందుకలా? మీ షూట్కి వెళ్ళబోయే ముందు రోజు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాన్ని ఎక్కడో మిస్ చేసేసింది. ఓహో. కొంతసేపు వాళ్ళంతా పాపం టెన్షన్ పడ్డారు పిల్లలందరూ కూడా. దెన్ ఐ థాట్ ఓకే, మేబీ ఇట్స్ అన్ యాక్సిడెంట్, వాళ్ళు కావాలని చేసింది ఏమీ కాదు. బట్ సిన్స్ ఐ నో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనే ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఐ థాట్ ఒక రాడికల్ ఫిల్మ్ మేకింగ్కి అది ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. సో ఐ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ లొకేషన్లో ఉన్న ప్రతిదాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ దాని మీద కొంత బిల్డప్ చేసుకుంటూ వెళ్ళగడానికి ఒక అవకాశం దొరికింది. అండ్ నా మంచి మిత్రుడు సాబు జేమ్స్, ఈజ్ ఫ్రమ్ ఎఫ్టీఐలో ప్రొఫెసర్గా కూడా చేశారు అతను సినిమాటోగ్రఫీలో. అతను నా సినిమాటోగ్రాఫర్. వీ థాట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అంటే ప్రతి ప్రాబ్లం కూడా మనకు ఒక కొత్త విండో ఓపెన్ చేస్తూ ఉంటుంది. దెన్ ఐ థాట్ ఓకే, లెట్ అస్ వర్క్ ఫ్రెష్. మనకు ఐడియా తెలుసు కాబట్టి దీని మీద క్యారెక్టరైజేషన్స్, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, ఒక జాతర జరుగుతూ ఉంది, ఆ జాతరలో ఒక సీన్ ప్లాన్ చేసాం. ఆ తర్వాత అక్కడ ఏదో ఒక ఫంక్షన్, ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటే అందులో కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొని వెళ్ళి షూట్ చేయటం, ఇదంతా కూడా ఎక్స్టెంపోర్గా కొంత చేయటం జరిగింది. సిన్స్ వీ నో ఎక్కడికి వెళుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి ఆ పాత్రకి మనకు కావాల్సిన జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని కూడా వాడుకోవడం కోసం చేసిన ఒక ప్రయత్నం. దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక్కొక్క ఫిల్మ్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంటాం. కొన్నిటికి ఏంటంటే మనం బౌండ్ స్క్రిప్ట్ తోటి వెళ్తాం. సొంత ఊరి సినిమాని నేను బౌండ్ స్క్రిప్ట్ మొత్తం A to Z మొత్తం క్లియర్గా ఉంది, రాసి ఉంది. ఇదేమీ లేకుండా కూడా వెళ్ళాం. ఏ రకంగా చేసినా కానీ సినిమా మీకంటూ ఒక క్లారిటీ ఉంటే, ఒక నది గోదావరి ఒక దగ్గర పుట్టింది, ఒక దగ్గర కలుస్తూ ఉంది, అంతర్వేదిలో కలిసింది. ఈ దారిలో వచ్చేటప్పుడు ప్రతి రాయ, ప్రతి రప్ప, ప్రతి గొయ్య, ప్రతిదీ కూడా అది అందంగా మార్చుకొని వెళ్ళగలుగుతూ ఉంటుంది. ఎక్కడ పాపికొండలు వస్తాయి, అక్కడ సన్నగా అవ్వాలి, ఎక్కడ విశాలం పెరగాలి, ఎక్కడ ఒక మలుపు తిరగాలి, అదంతా కూడా ప్రకృతి డిసైడ్ చేస్తుంది. కొన్ని కాంప్లికేషన్స్ జీవితంలో కూడా మనం అనుకున్నాం అక్కడికి వెళ్ళిపోయాం అన్న దాంట్లో ఎలాంటి ఇది ఉండదు. కొన్ని మలుపులు, కొన్ని ఇబ్బందులు, ప్రతి కష్టాలు ఆ టైంకి అది కష్టంగా అనిపించవచ్చు కానీ బట్ దట్ మేక్స్ అ బ్యూటిఫుల్ కర్వ్ మన లైఫ్లో కానీ ఒక స్క్రిప్ట్లో కానీ. అలాంటి అన్ని అడ్వాంటేజెస్ తీసుకున్న సినిమా గంగపుత్రులమ్మ. ఇట్ వాజ్ రాదర్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్ ఐ వుడ్ సే. అది జనం నుంచి వచ్చిన సినిమా, వాళ్ళ నుంచి పుట్టిన కథ, అక్కడే మనం ఎగ్జిక్యూట్ చేసాం, వాళ్ళ మాటల్ని తీసుకున్నాం. సో ఎలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ మీకు ఎదురైనా కూడా వెంటనే దానికి సొల్యూషన్ అనేది మీరు అలా ఎలా సార్ సాధ్యమవుతుంది మీకు? సో సమస్యలు 2 రకాలు ఉంటాయి. ఒకటి మన చేతుల్లో ఉండేవి, మన చేతుల్లో లేనివి. మీకు చెప్పాను కదా, ఉన్నదానికోసం కొట్లాడదాం, లేని దాంతో అయితే అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఇది చేయక తప్పదు అన్నప్పుడు హ్యాపీగానే చేయాలి, అది ఎంత ప్రాబ్లమాటిక్ ఉన్నా ఏది ఉన్నప్పటికీ కూడా. సో మనం ఆన్సర్లు వెతకాలి తప్ప సమస్యలు వెతుకుతూ పోయామంటే ప్రతి దాంట్లోనూ సమస్యలు దొరుకుతాయి. సో లెట్ us ఫైండ్ ఆన్సర్స్. ఎంత లైఫ్లో ఎంత పెద్ద కాంప్లికేషన్ వచ్చినా మనం బతుకున్నాం, అదే పెద్ద అసెట్, అదే పెద్ద గొప్ప విషయం. సో దానికంటే ఏం పెద్ద మిగతా కాంప్లికేషన్స్ ఉంటాయి? ఇది ఉంది కదా, లైఫ్ ఉంది కదా కొట్లాడడానికి. సార్ మీరు తీసిన సినిమాల్లో సొంతూరు కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, చాలా మంచి సినిమాస్, అవార్డ్స్ కూడా వచ్చాయి, రికగ్నిషన్ వచ్చింది. మరి ఈ 2 సినిమాల తర్వాత ఇండస్ట్రీలో మీ పేరు అనేది అంటే పెరిగింది అనుకుంటున్నారా లేదంటే తగ్గింది అనుకుంటున్నారా ఏంటి? ఆ పేరు పెరగడం తగ్గడం అనేది పక్కన పెడితే అసలు పేరు తెలిసిందని అనిపించింది నాకు. కొంతమందికి తెలిసింది నేనున్నాను అన్న విషయం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈజ్ అ బిగ్ ఇండస్ట్రీ, ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. సో ఇందులో మన ఉనికి అన్నది తెలియటమే ఒక పెద్ద అచీవ్మెంట్గా నేను కన్సిడర్ చేస్తాను. అండ్ అలాంటిది సొంత ఊరు సినిమాకి చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ తోటి కంపీట్ అయ్యి ఆ టైంకి జ్యూరీకి దీనికి ఒక బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి అని అనిపించడం అదొక ఆనర్ అయితే. అండ్ సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 2010లో వచ్చిన సినిమా గంగపుత్రుడికి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అండ్ అలాగే బెస్ట్ డైరెక్టర్ రావటం. ఒకసారి 2 సార్లు జరిగింది అంటే ఒకసారి జరిగినప్పుడు ఫ్లూక్ అనుకుంటారు, సెకండ్ టైం కూడా జరిగినప్పుడు ఓకే దేర్ ఇస్ సంథింగ్.
ఏదో ఉంటుంది అని ఒక శ్రావ్య ఫిల్మ్స్కి ఒక సపరేట్ రికగ్నిషన్ వచ్చింది. యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఒక అప్రిసియేషన్ వచ్చింది, ఒక డైరెక్టర్గా ఒక గుర్తింపు వచ్చింది. డైలాగ్ రైటింగ్ ఆస్పెక్ట్లో ఇంత పెద్ద తెలుగు ఇండస్ట్రీలో, ఇంతమంది మేధావులు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఈ డైలాగ్స్ కూడా గుర్తింపు రావటం అన్నది అట్లీస్ట్ శ్రావ్య ఫిల్మ్స్ అండ్ సునీల్ కుమార్ రెడ్డి అండ్ ఎక్కల రవీంద్రబాబు ఈజ్ నోన్ టు పీపుల్ అట్ దట్ టైం, ఆ టైంకి. బట్ కమర్షియల్గా సొంత ఊరు ఓకే అని అనిపించినా కానీ గంగపుత్రుడు వాజ్ నాట్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ ఆస్పెక్ట్లో చూస్తే. ఎందుకంటే ఇట్స్ అ సీరియస్ కోర్ ఆర్ట్ ఫిల్మ్ లాగా చాలామందికి అనిపించడం వల్ల థియేటర్స్లో ఇట్ డెంట్ మేక్ మచ్ మనీ అండ్ ప్రోగ్రెస్. సో ఆ తర్వాత నేను తీసిన రొమాంటిక్ క్రైమ్ కథ కమర్షియల్గా హిట్ కావటం కంటిన్యూస్గా ఈ 3 ఫిల్మ్స్ వలన. అండ్ ఓకే, దెర్ ఇస్ ఇట్స్ అ బ్యానర్, శ్రావ్య ఫిల్మ్స్ అనే ఒక బ్యానర్ ఉంది అన్నది ఇండస్ట్రీ పరంగా రికగ్నిషన్ అయితే వచ్చింది. అండ్ ఆడియన్స్ అంటారా, ఆడియన్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మీరు 10 రోజులు కనపడకపోతే మీరు ప్రపంచంలో లేనట్టే. సో వాళ్ళు ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా మిమ్మల్ని ఇన్వెంట్ చేస్తూ ఉండాలి. మీ రిలవెన్స్ని మీరు ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. తప్పితే ఏది ఎక్కువ కాలం ఉండిపోతుందని, మెమరీలో ఎక్కువ రోజులు ఉంటుందని నేనైతే అనుకోను. యూఆర్ జస్ట్ ఒక 1 ఫిల్మ్ ఓల్డ్, ప్రీవియస్ ఫిల్మ్ ఒక ఇంపాక్ట్ ఇచ్చిందా లేదా, లేకపోతే జనం మర్చిపోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి జ్ఞాపకం చేయవలసిన బాధ్యత మనదే. సో అలాంటి ఒక ఎఫెక్టివ్ సినిమాని మళ్ళీ వాళ్ళకి తీసుకొని వస్తేనే ఇవన్నీ కూడా క్యూములేటివ్గా కలుస్తాయి తప్ప, లేకపోతే దే ఆర్ రెడీ టు ఫర్గెట్ యూ లైక్ దాట్. సార్, మీరు తీసిన రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి సికింద్రాబాద్లో ఒక కిడ్నాప్ కేసు కూడా జరిగింది. సో పోలీసులు అడిగినప్పుడు మీ సినిమాని చూసే ఇన్స్పైర్ అయ్యారని నిందితుడు చెప్పడం జరిగింది. అసలు ఇందులో అసలు జరిగింది ఏంటి సార్? అన్ఫార్చునేట్లీ ఒక ముగ్గురు కుర్రాళ్ళు అనుకుంటాను ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి ఆ పిల్లాడు చనిపోయాడు కూడా. సో దానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చూసింది ఏంటంటే వాళ్ళు కిడ్నాప్ చేయబోయే ముందు రొమాంటిక్ క్రైమ్ కథను చాలాసార్లు సినిమా చూశారు. సో వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పని చేశారు అనే ఒక ఇది వచ్చింది, డిస్కషన్ వచ్చింది. అండ్ దాని గురించి నేను ఆఫ్కోర్స్ ఆ టైంకి ఛానల్స్లో కానీ లేదా పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ అమ్మా. ఎవరన్నా అంటే నా పాయింట్ ఏమిటంటే ఏ పుస్తకం చూసి ఏ సినిమా చూసి రావణాసురుడు సీతమ్మ వారిని కిడ్నాప్ చేశాడు అనేది ఇట్స్ హ్యూమన్ ట్రైట్. మనిషికి ఉండే ఒక లక్షణానికి అతను కావాల్సిన టూల్స్ని వెతుక్కుంటాడు. అన్ఫార్చునేట్లీ ఆ టూల్కి ఆ ఇన్స్పిరేషన్కి ఈ సినిమా ఉపయోగపడిందేమో తప్ప నేను పర్సనల్గా ఫీల్ అయిందంటే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఫుల్గా వాళ్ళు సినిమా చూసుంటే వాళ్ళకి డెఫినెట్గా అర్థమయ్యేది. నేను అందులో క్లియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే ఎలాంటి క్రిమినల్ అయినా కానీ దొరికిపోతాడు. దెర్ ఈజ్ సంబడి, నిమ్మని ఎవరో ఒకరు వాచ్ చేస్తూనే ఉంటారు. అది సీసీటీవీ కావచ్చు, దేవుడు కావచ్చు. నువ్వు చేసిన తప్పు దొరికిపోతుంది. సో కాబట్టి తప్పు చేయొద్దు అని చెప్పేది ఆ సినిమా తాలూకా మొరేల్ యాక్చువల్లీ. అండ్ అదే జరిగింది కూడా. సో ఆ సినిమాని అతను ఫుల్గా చూసి అర్థం చేసుకొని ఉంటే డెఫినెట్గా క్రైమ్ చేసి ఉండేవాడు కాదు. వాడికి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే చూసి దాన్ని చేయటం వలన జరిగిన ఒక ఇష్యూ. దాని గురించి చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. మీరు 13 రీళ్ళు తప్పులు చేసేసి 14వ రీల్లో మంచి ఇది తప్పు అని చెప్పేస్తే సరిపోతుందా అని చాలామంది ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉంటారు. న్యాచురలీ కథ అనేది అలాగే రాయబడుతుంది. రామాయణంలో కూడా చివరి సీన్లోనే రావణాసురుడు చనిపోతాడు కానీ ఫస్ట్ సీన్లో చచ్చిపోడు. సో ఒక విలనీని కానీ ఒక దుష్టత్వాన్ని కానీ మనం చూపించాలి. దాని ఎదురుగా ఒక మంచి ఎలా పోరాటం చేసింది అనేది ఒక కథ. ఒక కురుక్షేత్రం జరిగినా, ఒక రామరావణ యుద్ధం జరిగినా కానీ చివరి రీల్లోనే దుష్ట సంహారం జరుగుతుంది కానీ ఫస్ట్ రీల్లో జరగదు. సో అదే ఒక ఫిల్మ్ మేకర్ చేసే పని. కానీ ఎప్పుడైతే గ్లోరిఫై చేయడానికి ట్రై చేస్తారో, ఎప్పుడైతే ఆ తప్పు చేసిన వాడు స్కాట్ ఫ్రీగా వెళ్ళిపోయాడు, వాడిని సమాజం యాక్సెప్ట్ చేసింది అని చూపించామో అది డెఫినెట్గా దాన్ని మీరు తప్పు పట్టొచ్చు. ఎందుకంటే మీరు సమాజానికి ఒక రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు అనే మాట. యాజ్ లాంగ్ యాజ్ తప్పు చేసిన వాడు శిక్ష పొందుతాడు అని చెప్పిన దానిని మనం ఆక్షేపించవలసిన అవసరం ఏం లేదు. అది ఎన్నో రీల్లో జరిగినా సరే దాన్ని గ్లోరిఫై చేయకుండా ఉన్నంత వరకు సో ఒక ఫిల్మ్ మేకర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బట్ దట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అలాగే ఏలూరులో ఒక 2 బ్రదర్స్
ఒక 80 చైన్ స్నాచింగ్లు చేశారు. వాళ్ళు కూడా ఇదే ఫిల్మ్ ఇన్స్పిరేషన్ అని చెప్పడం, ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సినిమా గురించి మాట్లాడడం కూడా జరిగింది. నన్ను అక్కడ నుంచి ఏలూరు పోలీసులు కూడా కాల్ చేసినప్పుడు ఈ సినిమాని చూసి వాళ్ళు అలా చేశారని అంటున్నప్పుడు, సరే ఈ సినిమా చూసి చైన్ స్నాచింగ్ ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండుండొచ్చు, వాళ్ళు మీకు దొరకపోయి ఉంటారు. సో మనకు కేవలం ఆ చెడే దొరుకుతూ ఉంటుంది. డెఫినెట్గా సినిమా అనేది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందమ్మా. కొన్నిసార్లు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనపడుతుంది. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది సమాజంలో ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్లో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్ వల్ల మీకు పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇంపాక్ట్ జరిగిందా సార్? ఏమైనా డిస్టర్బ్ అయ్యారా మీరు? ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్ అమ్మా, ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. అంటే నాకు ఆబ్జెక్టివిటీ ఉండాలి, సబ్జెక్టివిటీ కూడా ఉండాలి. నేను దాన్ని ఫీల్ అవ్వాలి, అలాగే దాన్ని ఒక డిస్టెన్స్ నుంచి చూడడానికి కూడా ఒక క్షమత అంటాం కదా, అది ఉండాలి మనకు. అది లేకుండా మనం ప్రతిదీ పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ అ ప్యూర్ టెక్నికల్ టర్మ్స్లో నేను మాట్లాడుతున్నాను. బట్ సొసైటీలో ప్రతి ఒక్కరూ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అలాగే నా చుట్టూ జరుగుతున్న క్రైమ్ పట్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతాను, నేను బాధపడతాను రేపు పొద్దున. ఎందుకంటే అదే సమాజంలో నేను తిరగాలి, నా పిల్లలు పెరగాలి, నా ఫ్యామిలీ బతకాలి. సో అలాంటిది ఒక మంచి సమాజం ఉండాలనే కోరుకుంటాను తప్ప ఒక సినిమా సక్సెస్ఫుల్ అయిపోవాలి అనే ఇంటెన్షన్ తోటి ఒక చెడును ప్రేరేపిద్దామనో లేకపోతే అలాంటి మైండ్ సెట్స్ అయితే ఏ ఫిల్మ్ మేకర్కి ఉండదని నేను భావిస్తాను. ప్రతి ఒక్కరూ ఆ రెస్పాన్సిబిలిటీతోనే ఉంటారు. నా కుటుంబం కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అనే స్పృహ ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది అండ్ ఉండాలి అని అయితే డెఫినెట్గా ఆశిస్తున్నాను. సార్ సరదాగా మీ గతంలోకి వెళ్దాము. మీరు వసంత కోకిల సినిమా చూసిన తర్వాత ఏడ్చారు అని తెలిసింది మాకు. అసలు ఎందుకు సార్? అంటే నేను చాలా యంగ్ ఏజ్లో ఆ ఫిల్మ్ని చూడడం జరిగింది అండ్ నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకంటే కమల్ హాసన్, శ్రీదేవి గారు అలా విడిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి ఇంటర్వెల్లో పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం చూడాలి అనుకుని. నేను మళ్ళీ ఆ క్లైమాక్స్ని రీవిజిట్ చేసే అంత ధైర్యం నాకు లేదు. ఈ రోజుకి కూడా నేను ఒక ఆడియన్గా ఐ వాంట్ టు సరెండర్. ఒక డైరెక్టర్కి అతని సినిమాకి సరెండర్ అవ్వాలనే కోరుకుంటాను, ఏడవాలని కూడా కోరుకుంటాను. అండ్ రీసెంట్గా నేను 12th ఫెయిల్ అనే సినిమాని చూసి నేను చాలా ఏడ్చాను. అది నా పిల్లాడు చూస్తూ ఉన్నాడు. హీ వాజ్ షాక్డ్ అండ్ లుకింగ్ ఎట్ మీ. నా కొడుకు నేను ఎప్పుడూ ఏడవడం వాడు చూడలేదు. బట్ ఆ సినిమా ఎందుకు నాన్న అంటే అది ఆ సినిమాకి మనం ఇచ్చిన ఒక రెస్పెక్ట్. అది వాళ్ళు ఆ ఎమోషన్స్ జెన్యూన్గా ఉన్నప్పుడు, ఆ ఎమోషన్స్ని మనం ఫీల్ అయినప్పుడు అది ఇట్స్ అ ట్రిబ్యూట్. ఒక డైరెక్టర్కి మనం ఇచ్చే సెల్యూట్ అదే. అండ్ ఏ రోజైనా కానీ నేను ఒక ఆడియన్గా సినిమాకి వెళ్ళినప్పుడు నేను భయపడాలని కోరుకుంటాను, బాధపడాలని, ఏడవాలని అన్నీ కోరుకుంటాను. అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ కావాలి. ఆ సినిమా నన్ను భయపెడితే భయపడాలని, నవ్విస్తే నవ్వాలని, ఏడిపిస్తే ఏడవాలని కోరుకుంటాను తప్ప నాలోని టెక్నీషియన్ని తీసుకొని వచ్చి దీన్ని విశ్లేషిద్దాము, దీన్ని ఎలా తీసాడు ఎలా. సో దానికంటే కూడా నేను ఒక ఆడియన్గా సినిమాని చూడడానికి ఇష్టపడతాను. టెక్నీషియన్ అనేది ఒక సెకండరీ ఆస్పెక్ట్. బట్ డెఫినెట్గా ఒక ఆడియన్గా నేను ఒక మంచి ఎమోషన్కి స్పందించాలి, కళ్ళనీళ్ళు పెట్టుకోవాలి, అలాగే నవ్వాలి, భయపడాలి, అన్నీ కోరుకుంటాను. సార్ తెలుగు ఇండస్ట్రీలో ప్రజల సమస్యల మీద ఎన్నో మూవీస్ చేశారు. మరి సడన్గా మీ గ్రాఫ్ ఏంటి మలయాళం మూవీస్ మీద పడింది? అక్కడ ఎందుకు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది సార్? అంటే సినిమా అన్నది సినిమా, ఇది లాంగ్వేజ్ అన్నది పెద్ద ఇష్యూ కాదు ఒక ఫిల్మ్ మేకర్కి. బేసికల్ అంటే సైకిల్ తొక్కడం లాంటిది. ఇక్కడ సైకిల్ తొక్కాం, ఏ ఊర్లో అయినా సైకిల్ తొక్కగలం. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. బట్ ఎస్పెషల్లీ వై మలయాళం అన్నదానికి నేను చెన్నైలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు మలయాళం సినిమాతో నాకు ఒక అసోసియేషన్ యాజ్ ఒక ఆడియన్గా. చాలా అద్భుతమైన సినిమాలు, జోషి గారి సినిమాలు కానీ, మమ్ముట్టి, మోహన్ లాల్ గారి సినిమాలు. నేను మలయాళం ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు నెడుముడి వేణుగారు ఒకసారి అడిగారు, సునీల్ మలయాళం ఎలా నేర్చుకున్నావు అని. సో నాకు మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు టీచర్స్ అండి, వాళ్ళే నేర్పించారు నాకు మలయాళం అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ సినిమాలు చూసి నేను నేర్చుకున్నాను. చాలామంది నా ఫిల్మ్స్ చూసిన వాళ్ళు మీ ఫిల్మ్స్ కొంచెం మలయాళం ఫిల్మ్స్లా ఉంటాయండి అని అంటూ వాళ్ళు, ఎందుకంటే ఒక టాపిక్ తీసుకున్న టాపిక్ మీద సినిమాలు తీస్తారు, మీరు మలయాళంలో ఎందుకు చేయకూడదు అన్నది కూడా కొంతమంది అడిగేవాళ్ళు ఆ బిగినింగ్లో. నా మిత్రుడు ఎక్కల రవీంద్రబాబు వాడు, అరే మనం మలయాళంలో కూడా ఒక సినిమా బాగుంటుంది అన్నాడు. అందుకని బెస్ట్ ఫ్రెండ్స్ అనే ఒక ఫిల్మ్ మలయాళంలో 2007లో చేయటం జరిగింది. అందులో ముఖేష్ గారు ఇలాంటి పాపులర్ ఆర్టిస్టులు అందరూ కూడా యాక్ట్ చేశారు.
అండ్ ఆ తర్వాత తెలుగులో కంటిన్యూస్గా సినిమాలు అవి ఉండటం వల్ల కొంత గ్యాప్ దొరికింది. తర్వాత మళ్ళీ మరుభూమిగళ్ అనే ఒక సినిమా మలయాళంలో చేయటం జరిగింది. నా మిత్రుడు సాబు జేమ్స్ కెమెరా చేశాడు. ఆ సినిమాకి బెస్ట్ సినిమాటోగ్రఫీ వచ్చింది, బెస్ట్ లిరిక్స్ వచ్చాయి, అలాగే బెస్ట్ ప్రొడక్షన్గా కూడా వచ్చింది. మలయాళంలో మా బ్యానరు కథకళి ఫిల్మ్స్. సో కథకళి ఫిలిం యా మలయాళం అండ్ తమిళ్ ఇండస్ట్రీలో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. కోడంబాకం డ్రీమ్స్ అనేది మా తమిళ్ బ్యానర్. సో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్లో కూడా సినిమా చేయాలి అన్నది నా ఇంట్రెస్ట్. సో అందులో సెకండ్ ఆస్పెక్ట్లో ఆ దీనికి వెళ్ళాను, ఆ స్టేట్కి వెళ్ళాను. మలయాళం అండ్ హిందీలో కూడా ప్రజెంట్ ఒకటి చేస్తాను. ఏంటి సార్ మీరు సర్ప్రైజెస్ మీద సర్ప్రైజెస్ ఇస్తున్నారు మరి ప్రేక్షకులకి? అంటే చెప్పాను కదా, జర్నీ ఇట్స్ లైక్ సైక్లింగ్ లాంటిది అనేది. ఇక్కడ చేసాం, అక్కడ చేసాం, ఎక్కడైనా చేయొచ్చు. ఫిల్మ్ మేకింగ్ ఇస్ ద సేమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ లోకల్ సెన్సిబిలిటీస్ మీకు తెలిసి ఉండాలి. మీరు ఏదైనా కొత్త దేశం వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్ రూల్స్ తెలియాలి, సైన్ బోర్డులు చదవడం తెలియాలి, అంతే. బట్ మిగతాదంతా ప్రాసెస్ అంతా ఒకటే. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్. బట్ అక్కడున్న ఎమోషన్స్ కానీ, అక్కడున్న ఇష్యూస్ పట్ల కానీ మీకు అవగాహన ఉండాలి. అక్కడ సెన్సిబిలిటీస్ మీకు అర్థమైతే మీరు ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ హ్యాండిల్. ఎంతోమంది మన తెలుగు డైరెక్టర్స్ ఎన్నెన్నో భాషల్లో వచ్చారు, అలాగే ఎన్నో లాంగ్వేజెస్ వాళ్ళు ఈ లాంగ్వేజ్లోకి వచ్చి కూడా ఫిల్మ్స్ చేస్తున్నారు. నా ఫిల్మ్ ఈజ్ అ లాంగ్వేజ్. సినిమా అనేది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. ఈ రీజనల్ లాంగ్వేజెస్ అనేవి మనం పెట్టుకున్న ఇదే తప్ప ఒక నిజమైన నటుడికి కానీ, ఒక టెక్నీషియన్కి కానీ దర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమీ ఉండవు. దట్స్ వాట్. ఈరోజు ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్ టు ఓటీటీ. ఈరోజు కొరియా సినిమా కూడా నేను పారాసైట్ అనే సినిమా నేను వైజాగ్లో చూశాను. ఒక కొరియన్ సినిమా వైజాగ్లో 2వ వారం ఆడుతున్నప్పుడు నేను చూశాను. దట్ ఈస్ ద ఎక్స్పాన్స్ ఆఫ్ ఆడియన్స్ తాలూకా మైండ్ ఫ్రేమ్ కానీ, టెక్నీషియన్స్ తాలూకా స్పాన్ కానీ పెరిగింది. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చేసారు దాదాపు? సో 7 to 8 లాంగ్వేజెస్ ఐ కెన్ జస్ట్ మేనేజ్. 7 to 8 లాంగ్వేజెస్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నారా మీరు? నాకు మొదటి నుంచి ఐ లైక్, నాకు లాంగ్వేజెస్ అంటే బాగా ఇష్టం నాకు. ఎందుకంటే వాటిలో ఉండే ఆ కోరిలేషన్స్ని, వాటిని నేను ఎక్కువ ఇష్టపడతాను. ఒక లాంగ్వేజ్ తెలుసుకున్నాము అంటే మనం కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మలయాళం నేర్చుకున్నానంటే అన్ని కోట్ల మందికి నేను డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసే ఎబిలిటీని సంపాదించుకున్నట్టు. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటం అంటే కొన్ని కోట్ల మందికి మిమ్మల్ని మీరు ఓపెన్ చేసుకున్నట్టు. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అమ్మా. సార్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ వచ్చేసి మనకి హనీ ట్రాప్ కానివ్వండి, లేదంటే మేల్ ఎస్కార్ట్స్. సో దీని గురించి మీరు గతంలో ఆల్రెడీ మూవీ చేశారు. ఎలా సార్ ఆ థాట్ మీకు అసలు ఎలా వచ్చింది? సో యాక్చువల్లీ హనీ ట్రాప్ అనే సబ్జెక్టు వామన్ రావు గారు అని నా మిత్రుడు, ప్రొడ్యూసర్ గారు, ఆయన హీస్ ఎ స్టోరీ రైటర్. అతను నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నా కామన్ ఫ్రెండ్ పిఎల్కే రెడ్డి గారి త్రూ వచ్చారు. ఇలా ఒక సినిమా చేయాలనుకుంటున్నానండి, నా దగ్గర ఒక స్టోరీ ఉంది అన్నది చెప్పారు. ఆ స్టోరీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది నా స్టోరీ కాదు, వామన్ రావు గారి స్టోరీ. కానీ హనీ ట్రాప్ టైటిల్ బాగుంటుందండి, యాప్ట్గా ఉంటుందని నేను చెప్పడం, ఆ టాపిక్ మీద డెవలప్ చేసిన సబ్జెక్టే హనీ ట్రాప్ అనే సినిమా. ఆ తర్వాత ఈ మేల్ ఎస్కార్ట్స్ ఈ ఆస్పెక్ట్లో నా మిత్రుడు అనదర్ ఫ్రెండ్ బాపిరాజు గారు ఒక ఫిల్మ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు #69 సంస్కార్ కాలనీ అనే సినిమాని చేశాను. బేసికలీ ఎందుకంటే బికాస్ నేను ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ టాపిక్ తీసుకుంటాను కాబట్టి ఆ టాపిక్ చుట్టూ ఉన్న కథని అల్లి దాంతో ఒక సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం, అంతే. ఏమైనా క్రిటిసిజం ఏమైనా అయిందా సార్ మీకు? న్యాచురల్లీ క్రిటిసిజం వస్తుంటాయి కొన్ని. ఎందుకంటే బికాస్ డైరెక్ట్గా ఒక టాపిక్ గురించి మనం అడ్రస్ చేసినప్పుడు అందులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఇంత ఓపెన్గా కొన్ని విషయాలు మా సమాజంలో లేవు అని వాటిని నేను చెప్పానుగా కార్పెట్ కిందకి చిమ్మేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. వాటిని నేను ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటాను యాజ్ ఎ జర్నలిస్టిక్ ఇన్స్టింక్ట్తోనే, నాట్ జస్ట్ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేద్దామనే ఇంటెన్షన్తో కాదు. ఇవన్నీ డిస్కస్ చేయాలి, మన సమాజంలో ఏం జరుగుతుందో జనబాహుళ్యంలో ఈ మాధ్యమం ద్వారా కూడా డిస్కస్ చేయాలి అని. సో మిగతా మాధ్యమాల్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, లేకపోతే న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. వాటిని ఫిల్మ్ మీడియంలో ఎందుకు చెప్పకూడదు? ఫిల్మ్ మీడియంలో దాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరమే లేదు కదా. కాబట్టి నేను వాటిని ఓపెన్గా డిస్కస్ చేస్తూ ఉంటాను ఇలాంటి దాంట్లో. సార్ ఇప్పుడు జనరేషన్ యూత్ కానివ్వండి మొత్తం వైలెన్స్, అగ్రెషన్ అండ్ అలాగే డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా మూవీస్ ఏమైనా తీయాలనుకుంటున్నారా, లేదంటే అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అని అనుకుంటున్నారు మీరు? ఈ అడిక్షన్ గురించి, ఈ డ్రగ్స్ గురించి, వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ రొమాంటిక్ క్రిమినల్స్ అనే ఫిల్మ్ తీశాను. అందులో అడిక్షన్ అనేది నా టాపిక్.
అది పోర్నోగ్రఫీ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, వాటెవర్, ఏదైనా ఒక ఎడిక్షన్ ఎప్పుడైనా శృతి మించితే అది క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయన్నది రొమాంటిక్ క్రిమినల్స్లో చేశాను. ఇక రాబోయే రోజుల్లో కూడా నేను ఇంకొక యూత్ ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను, ఇన్ విచ్ యాక్చువల్లీ సైబర్ క్రైమ్ అన్నది, వైట్ కాలర్ క్రైమ్ అన్నది ఒక మెయిన్ టాపిక్గా నేను తీసుకొని ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ కాక్రోచ్ అనే మూవీలో కూడా ఇట్స్ అ వైలెంట్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక సబ్జెక్ట్ నేను తీసుకొని ఇట్స్ అన్ ప్యూర్ యాక్షన్ ఫిల్మ్ నేను చేయటం జరిగింది. అది ఎస్పెషల్లీ వైజాగ్లో ఉన్న ఒక ఇన్నర్ వరల్డ్, ఒక అండర్ గ్రౌండ్లో ఉండే ఒక కొత్త ప్రపంచం, ఆ ప్రపంచాన్ని చూపించాలని ఒక కాక్రోచ్ త్రూ అది చెప్పాలని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా యూత్ ఈజ్ ద రైట్ ఆడియన్స్ రైట్ నౌ. సినిమా చూస్తున్న కన్జ్యూమర్స్ ఎవరంటే ఈ 18 నుంచి ఈ 30 వరకు ఉన్న ఆడియన్స్ మాత్రమే ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓటీటీని ప్రిఫర్ చేస్తూ ఉంటే వీళ్ళు థియేటర్ గోయింగ్ ఆడియన్స్. వీళ్ళకి సంబంధించిన కంటెంట్ని థియేటర్స్కి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. అది కూడా కొంచెం సెన్సిబుల్గా ఇవ్వాలన్నదే నా ప్రయత్నం. సార్, యూత్ మీద టాపిక్ వచ్చింది కాబట్టి నాది ఒక చిన్న క్వశ్చన్. మీరు ఒక సెటారికల్ మూవీ తీశారు, వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అని. అసలు ఎందుకు తీసుకున్నారు సార్ ఇలాంటి మూవీని? ఎందుకు తీయాల్సి వచ్చింది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అంటే, చదువు అనేది ఎంతో ప్రేమగా, ఎంతో హ్యాపీగా జరగవలసిన ఆ మూమెంట్ని ఒక జైల్లో పడేసిన ఒక ఫీలింగ్ని తీసుకొని వస్తున్నారు. ఈ జనరేషన్ ఇస్ ఫుల్లీ స్ట్రెస్డ్ అవుట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అని ఒక సింబాలిక్ మీనింగ్, అందరికీ అర్థమవుతుంది తిహార్ అనగానే ఏమిటి అనేది. ఆ కాలేజీలు ఏమిటి అనేవి కూడా చాలామంది మన ఆడియన్స్కి తెలుసు, లేకపోతే స్టూడెంట్స్కి తెలుసు ఎస్పెషల్లీ. సో అదొక ట్రాప్ అయిపోయి వాళ్ళని ఒక జైల్లో పడేసినట్టు, వీళ్ళేదో వార్డెన్లాగా వాళ్ళని కర్రలు పట్టుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్పించడమే పని అన్నట్టు, ఇంజనీర్లని, డాక్టర్లని చేయటమే జీవిత ధ్యేయం అనేటట్టు తయారవటం, వాళ్ళకి జీవితంలో ఉండే ఒక మాధుర్యాన్ని కానీ, లేకపోతే చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న విద్యను కానీ చెప్పకుండా ఇలా ఈ ట్రాప్డ్ ఎన్విరాన్మెంట్లో చదువు చెప్పడం అనే దాని మీద ఒక సోషల్ సెటైర్గా చెప్పాలి అనిపించిన ప్రయత్నమే వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అనే సినిమా. సార్, మీరు తీసే సినిమాల్లో ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక ఇన్సిడెంట్ని బట్టి మీరు మూవీస్ అనేది తీస్తారు, బయట జరిగే ఇన్సిడెంట్. అంటే అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతున్నదా అనేది డజంట్ మ్యాటర్. అసలు అంత రిస్క్ ఎందుకు చేయాలని అనిపిస్తుంది సార్ మీకు? సో దట్టు ఇప్పుడు చేస్తున్న రిస్క్ అంతా కూడా ఒక రకంగా క్యాలిక్యులేటెడ్ రిస్కే. ఫస్ట్ టైం సినిమా అంటే ఏంటో తెలియనప్పుడు పుస్తులు కూడా తాకట్టు పెట్టి ఉన్న కాగితాలన్నీ పెట్టేసి సినిమా తీసిన వాళ్ళు రిస్క్ తీసుకున్నారు తప్ప, ఇప్పుడు మనకేముందో, మాకు కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సినిమా ఎలా తీయాలో తెలుసు, ఎలా రిలీజ్ అవుతుందో తెలుసు, అది ఆడుతుందో ఆడదో, అట్లీస్ట్ ఒక ఆలోచన అయితే మనకు ఉంది. అసలు సినిమా అంటేనే ఏమిటో తెలియకుండా దాని మీద డబ్బులు పెట్టారు చూడండి, వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు తప్ప ఏముంది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఫీల్డ్లో రిస్క్ ఏమిటి అన్నది మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పాను నేను మీకు. 90% రిస్క్ ఉంటుంది, 10% మాత్రమే సక్సెస్ ఉంటుందని. సో ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్. మీకు నచ్చి మీరు చేస్తున్నారు, ఒకవేళ అది మిస్ఫైర్ అయినా కానీ తట్టుకునే కెపాసిటీ, సామర్థ్యం మీరు పెట్టుకొని ఉండాలి. ఆడితే హ్యాపీ, ఆడకపోతే నేను ఇంకా ఐఎమ్ అవుట్ అనే ఒక పరిస్థితిలో కానీ కృంగిపోవడం కానీ అది ఎవరు చేయకూడదు అన్నది. అంత మాత్రం చేత మనం రెక్లెస్గా ఉండడం అన్న మీనింగ్ ఏం కాదు. యూ గాట్ టు గివ్ యువర్ 100% బెస్ట్. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక ఫిల్మ్ మేకర్ అనేవాడు ఆనెస్ట్గా ఒక ఫిల్మ్ని మాత్రమే ఇవ్వగలడు. సక్సెస్, ఫెయిల్యూర్ ఆడియన్స్ ఇస్తారు, అది మీ డిపార్ట్మెంట్ కాదు. మీ డిపార్ట్మెంట్ ఏమిటంటే ఒక మంచి సినిమా ఇవ్వటం వరకు. ఆ పని మీరు పర్ఫెక్ట్గా చేయండి అని. వాళ్ళు ఇలా చేస్తే ఆడిస్తారు, వాళ్ళు ఇలా చేస్తే హిట్ చేస్తారనే లెక్కలు వేసుకొని మనం ఏదో వాళ్ళ కోసం చేయడం కాకుండా, మీకు నచ్చినది, మీరు చెప్పాలనుకున్నది ఆనెస్ట్గా చెప్పండి. కొన్నిసార్లు వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ఇండస్ట్రీలో ఇంకొక బ్యూటీ ఉంది, మీకు ప్రతిదాన్ని తప్పని ప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. చూడండి, ఫలానా వ్యక్తి ఇప్పటివరకు అసలు ఫెయిల్యూరే లేదు, అన్ని సక్సెస్ కొట్టారు వాళ్ళు, లేదు ఫస్ట్ టైం అలా వచ్చాడు, రాగానే పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడండి అని. ఏది చూసినా కానీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలిగే అంత అద్భుతమైన ఇండస్ట్రీ ఇది. బట్ నేను చెప్పేది నేను ఒక కామన్ ఫిల్మ్ మేకర్గా చెప్తున్నాను, ఒక యావరేజ్ పర్సన్గా చెప్తున్నాను. మీరు మీ ఆనెస్ట్ ఎఫర్ట్ ఇవ్వండి, అండ్ ఏదో ఒక రోజు మీరు ఆడియన్స్ తోటి అలైన్ అవుతారు. ఆ రోజు మిమ్మల్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే మీరు కూడా ఒక ఆడియనే కదా. ఆ ఆడియన్గా మీరు ఎంత సెన్సిబుల్గా ఉండాలి అన్నది మీరు చూసుకుంటూ మీరు చేశారనుకోండి, చాలాసార్లు అవకాశం ఉంటుంది మీరు ఆడియన్ లాగా వాళ్ళతో రెజనేట్ అవ్వడం కోసం. కొన్నిసార్లు మిస్ఫైర్ అవ్వచ్చు, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ ఫిల్మ్ మేకర్ బ్యాడ్ ఆర్ వీక్. మీరు ఆనెస్ట్గా ఉండండి, కీప్ ట్రయింగ్ అన్నది నా పాలసీ. ఆ పాలసీ ప్రకారమే నేను ఫిల్మ్స్ చేస్తున్నాను తప్ప నేను చేస్తున్న పెద్ద రిస్క్ ఏమీ కాదు.
ఫస్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళదే రిస్క్ అని నేను అనుకుంటా. సార్ మీరు డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసుకున్నారు ఇండస్ట్రీలో, మళ్ళీ మీరు యాక్టర్గా ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? యాక్టింగ్ అంటే బేసికలీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నేను ఫిల్మ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నా ఫిల్మ్స్లో చాలామంది నా మిత్రులు క్యామియో చేయమని చెప్పినా కానీ ఐ నెవర్ డిడ్ ఇట్. కానీ క్రిష్ గారు ఒక ఫిల్మ్ ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమా చేస్తున్న దాంట్లో ఒక క్యారెక్టరు కన్నప్ప అనే క్యారెక్టర్, కెమెరామ్యాన్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని వాళ్ళు అడగటంతో ఆ సినిమా నేను చేశాను. అండ్ బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ డైరెక్టరు దానవీర సూరకర్ణ సినిమాకి అందులో కెమెరామ్యాన్గా నేను ఉండే ఒక సీన్, అదొక ఎక్స్పీరియన్స్. ఒక 4 days షూట్ చేసాం. కళ్యాణ్ రామ్ గారు, నేను, బాలకృష్ణ గారు, శ్రేయ, అండ్ అలాగే రామజోగయ్య శాస్త్రి గారు అండ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. జస్ట్ ఫర్ ఫ్రెండ్ కోసం చేసిన ఫిల్మే తప్ప ఒక యాక్టర్గా కెరియర్ స్టార్ట్ చేద్దాం అనేది అయితే ఇంటెన్షన్ కాదు. బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్. ఫిల్మ్ అనేది నాకు బాగా నచ్చిన ఒక దీంట్లో ఇది ఇలాగే చేయాలి, దీంట్లో ఇదే పని చేయాలి అన్నది ఏమీ కాదు. ఫిల్మ్కి సంబంధించి ఏదన్నా చేయటం నాకు ఇష్టమే. రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక మంచి ఇది నా ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ ఒకటి అడిగితే చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నన్ను ఒకసారి ఒక పెద్ద క్యారెక్టర్గా ఒకరు అడిగినా కానీ ఐ థాట్ ఆ టైంకి నాకుండే ఆబ్లిగేషన్స్ వలన ఐ కుడెంట్ గివ్ దట్ మచ్ టైం అని చెప్పడం వలన ఒక ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకోలేదు. యంగ్ డేస్లో ఎప్పుడు హీరోగా ట్రై చేయాలని అనిపించలేదా సార్? నెవర్. తప్పితే నా కథకి నేనే హీరోని కదా, నా గురించి నేను అనుకుంటాను తప్ప. బట్ ఐ నో ద లిమిటేషన్స్, ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. బట్ డెఫినెట్గా ఒక రైట్ స్క్రిప్ట్ ఏదో ఒక టైంలో చేయాలని అనిపిస్తే, ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ది ఏదన్నా చేయాలనిపిస్తే చేయడానికి ఐఎమ్ ఓపెన్. బట్ మై మెయిన్ ఐడియా ఇస్ టు టెల్ స్టోరీస్. ఒక మంచి కథ చెప్పాలి, చాలా కథలు చెప్పాలి. ఏ జోన్ బాగా నచ్చింది సార్ మీకు? యాజ్ అ డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఈ 4 జోనర్స్లో మీకు ఏది ఎక్కువ సాటిస్ఫై అనిపించింది? ఎనీథింగ్ యాజ్ ఒక పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అమ్మ. సి ప్రొడక్షన్ అన్నది ఇట్స్ ఇంకొక అవకాశం లేక చేయటమే తప్ప అసలు నా మెయిన్ కంటెంట్ ఐడియా ఇస్ టు మేక్ ఎ ఫిల్మ్. సో ఒక డైరెక్ట్ చేయాలి, నా కథ నేను చెప్పాలి అని. నా కథ చెప్పే ప్రాసెస్లో దాన్ని ఎవరు సపోర్ట్ చేయాలి కాబట్టి ఫైనాన్షియల్గా నన్ను నేనే సపోర్ట్ చేసుకుంటూ ప్రొడ్యూసర్గా ఉండటం, అలాగే నా మిత్రుడు, నా ఫ్రెండ్స్ అందరూ కలిసి సపోర్ట్ చేసిన ప్రొడక్షన్సే తప్ప మై ఐడియా ఇస్ టు బీ లైక్ ఎ డైరెక్టర్ అండ్ ఎ స్టోరీ టెల్లర్. అది నా ఇంటెన్షన్. ఓకే సార్, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, వ్యక్తిగత విషయాలు చెప్పారు, సమాజం గురించి మాట్లాడుకున్నారు, సినిమాల గురించి మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన మాటల్లో ప్రతి ఒక్క విషయాల్లో ఇన్స్పిరేషన్గానే ఉంది. మరి ఇప్పుడు మీరు తీసిన సినిమాల్లోనే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మనం ఆడదాము. నేను ఒక్కొక్క సినిమా పేరు చెప్తుంటాను, దానికి సంబంధించి మీరు 1 wordలో మీ స్టైల్లో ఆన్సర్ ఇవ్వాలి. ఓకే సార్, షల్ వి స్టార్ట్? షూర్. ఎస్. ఫస్ట్, సైలెన్స్ ప్లీజ్. లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్. వావ్. హీరో. బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. మేఘం. మేఘం ఇట్స్ మై ఫస్ట్ కమర్షియల్ వెంచర్. ఛాన్స్. ఛాన్స్ the shortest film possible I did. Okay. ప్రయత్నం. It's a fight against suicides. Missing. It's lost actually. Nobody knew that film. Missing ekkudo miss ayipoyindantara? Yeah, it missed out. Okay. Best friends. Best friends, it's with my friend Ravi and myself. Best friends. Oh. Sonturu. Sonturu, it's a tribute to our roots. గంగపుత్రులు. ఇట్స్ అబౌట్ డెవలప్మెంట్ పేరుతో చేస్తున్న వినాశనానికి ఒక ఫైట్. అది ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. సోషల్ రియాలిటీ. వండర్ఫుల్. వెయిటింగ్ ఫర్ యూ. సో ఇట్స్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అంబులెన్స్ వస్తున్నప్పుడు దారి ఇవ్వాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి నేను చేస్తాను సార్. సార్ నాది ఒక చిన్న క్వశ్చన్, మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని వెయిటింగ్ ఫర్ యూ అని అన్నారా? సో చాలామంది అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో నెక్స్ట్ సినిమా ఎప్పుడండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అంటుంటారు. వెయిటింగ్ ఫర్ మూవీ అయిపోయింది, అది వెయిటింగ్ ఫర్ యూ. ఐఎమ్ ఆస్కింగ్. సో ఓన్లీ మై ఫ్యామిలీ మెంబర్స్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ మీ ఆల్వేస్. అంతేగాని రివీల్ చేయను అంటారు మీరు? నో, రివీల్ చేయడానికి ఏదైనా ఉండాలి కానీ ఉన్నా మీరు దాన్ని రివీల్ చెయ్యరేమో సార్ నేను అనుకుంటున్నాను. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. వండర్ఫుల్. కమింగ్ బ్యాక్ టు ర్యాపిడ్ ఫైర్ రౌండ్, నేనేం చిన్నపిల్లనా? ఒక గ్రేట్ అసోసియేషన్ విత్ మూవీ మొగల్. ఓ, మూవీ మొగల్ గారు.
ఒక క్రిమినల్ ప్రేమ కథ. వెరీ కరెంట్ టాపిక్, క్రిటిసైజ్డ్ అండ్ ఆల్సో అప్రిషియేటెడ్ అలాట్. ఓకే, మిస్ లీలావతి. మిస్ లీలావతి ఈజ్ అబౌట్ హుద్హుద్ ఇన్సిడెంట్ ఇన్ వైజాగ్. వండర్ఫుల్. ATM నాట్ వర్కింగ్. That was a satire on Indian economy about demonetization. గల్ఫ్. Gulf is a real one painful story of the unrepresented or unsung heroes. ఓకే. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పంపించి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేసి గుర్తింపుకు నోచుకొని ఒక సమూహం. రొమాంటిక్ క్రిమినల్స్. సో ఇట్స్ అబౌట్ అడిక్షన్, ఇట్స్ డ్రగ్స్, వాట్ ఎవర్. అడిక్షన్ ఇస్ నాట్ గుడ్. ఎన్టీఆర్ కథానాయకుడు. As an actor on big screen, I watched myself. ఇప్పుడు మలయాళం మూవీ గురించి అడుగుతున్నాను, మరుభూమిగల్. Marubhumigal is a great work by my friend Sabu James as a cinematographer. వలస. Valasa is a story about migration in the time of COVID. About again unsung heroes who travelled on roads. హనీ ట్రాప్. A sweet film. స్వీట్ హనీ లాంటి ఫిల్మ్ అంటారా? Yeah, it's a sweet film. Yeah. Last but not the least, welcome to Tihar College. It's a social reality, unfortunately, about the education system. #69 Samskar Colony. It's a shocking truth about the present urban society. మా నాన్న నక్సలైట్. It's a relationship between son and father. సార్, మీ మూవీ టైటిల్స్ చూసుకుంటే ప్రతి ఒక్కటి సోషల్ అవేర్నెస్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ని కళ్ళకు కట్టినట్టు మీ మూవీస్లో చూపిస్తారు. దట్ వాజ్ వండర్ఫుల్. చాలా హ్యాపీగా స్పాంటేనియస్గా నేను అడిగిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో క్వశ్చన్స్ అన్నిటికీ హ్యాపీగా ఆన్సర్ చేశారు. మరి ఇప్పుడు ఫైనల్గా ఇంకొక క్వశ్చన్, మీకు త్వరలో రాబోయే ఏం సినిమాలు ఉన్నాయి సార్? కాక్రోచ్ వన్ ఫిల్మ్ అండ్ జెండర్ అనే ఇంకొక సినిమా, 2 సినిమాలు. ఓకే. కాక్రోచ్ ఆల్రెడీ రెడీ అయింది, సెన్సార్కి వెళ్ళింది, త్వరలో అది రిలీజ్ ఉంటుంది. ఓకే. సో సునీల్ సార్ మన ప్రేక్షకులని పలకరించడానికి కాక్రోచ్ సినిమాతో త్వరలో మన ముందుకు రాబోతున్నారనమాట. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో ఇది థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీ అనిపించింది. మీ గురించి ఇంకా చాలా విషయాలు డెప్త్లో తెలుసుకున్నాము, మీ మూవీస్ గురించి, మీ అనుభవాల గురించి, ఫిలిం ఇండస్ట్రీ గురించి, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.